పేరెంట్ చైల్డ్ ని స్కూల్లో గానీ కాలేజీలో గానీ వేసినప్పుడు ఎలాంటి పారామీటర్స్ ని కన్సిడర్ చేయాలి? పేరెంట్స్ అందరూ ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒక కైండ్ ఆఫ్ పేరెంట్స్ వస్తున్నారు. యాక్చువల్ గా చూడవలసింది ఏంటి అంటే టోటల్ ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చినాయి అడుగుతూ ఉంటారు. నువ్వు ఇలా చేయని చెప్పడం కాదు, ఇలా ఎందుకు చేయాలి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. స్కూల్ ని కానీ కాలేజ్ ని కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ సెంట్రిక్ ఉండాలా లేదంటే చైల్డ్ సెంట్రిక్ ఉండాలా? చైల్డ్ సెంట్రిక్ ఉండాలి. పేరెంట్ సెంట్రిక్ అంటే ఎలా ఉంటుంది, పేరెంట్ కి నచ్చింది మనం చేయాలి. బట్ చైల్డ్ సెంట్రిక్ అంటే పిల్లవాడు మైండ్ సెట్ ని బట్టి మనం ఉండాలి. బికాస్ అందరు స్టూడెంట్స్ ఒకలా ఉంటారు. ఏ సెక్షన్ లోనేమో క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు, సి సెక్షన్ లోనేమో కొంచెం డల్లర్ స్టూడెంట్స్ ఉంటారు. దీని వల్ల మనమే పిల్లల్ని డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుందేమో కదా. జ్వరం వచ్చిన వాడికి పెరుగన్నం పెడుతున్నారు, వేరే వాడికి మంచిగా బిర్యానీ పెడుతున్నారు అంటే జ్వరం తగ్గిపోయినాక పెడతారు. స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ అమ్మాయి అబ్బాయితో మాట్లాడొద్దు, అబ్బాయి అమ్మాయితో మాట్లాడద్దు, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోకూడదు. మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. సో అందరితో ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది అలవాటు అవుతుంది వాళ్ళకి. అక్కడ నేను ఎందుకో ఐ డిసగ్రీ విత్ ఇట్. మీరు స్కూలింగ్ సెక్టర్ కి వచ్చి 2 decades అయింది, మీరు వచ్చి 1 decade అయింది. అబ్జర్వ్ చేసింది ఏంటి పేరెంట్స్ లో కానీ చిల్డ్రన్ లో కానీ? ఈ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కంఫర్ట్స్ ఇస్తున్నారు పిల్లలకి. సో మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, బట్ థింగ్ ఏంటి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి. కెరియర్ చూస్ చేసుకోవాలంటే బీటెక్ వెళ్ళాలి అన్నా, డాక్టర్ అవ్వాలి అన్నా వాడికి రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది. ఉంటే బెటర్, తీసేస్తే బెటర్. ఫర్ మీ అబ్సల్యూట్లీ రైట్ అండ్ దట్ షుడ్ బి దేర్. పర్పస్ ఇస్ ఓకే సార్, బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నో సచ్ ఎ బ్యాడ్ స్టూడెంట్, ఇట్స్ ఎ బ్యాడ్ టీచర్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ ని మనం ఎట్లా తీసుకోవచ్చు? అరే ఇది కూడా అర్థం కావట్లేదా అంటాడు టీచర్. అప్పుడు పిల్లవాడు ఇమీడియట్ రియాక్ట్ అయ్యి అది అర్థమైతే మీ దగ్గరికి ఎందుకు వస్తుంది సార్ అని అడిగితే ఇట్ ఈస్ ఓన్లీ ద మిస్టేక్ ఆఫ్ ద టీచర్, ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద చైల్డ్. హాయ్ సార్, వెల్కమ్ టు రిద్దివాణి పాడ్కాస్ట్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు సార్? సూపర్. సో ప్రతి పేరెంట్ కి కానీ స్టూడెంట్ కి కానీ కనెక్ట్ అయ్యే విధంగా ఈ పాడ్కాస్ట్ ని డ్రైవ్ చేద్దాం. సో మీ ఇద్దరిని, శ్రీపతి సార్ని కానీ మురళీ సార్ని కానీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది అంటే, ప్రతి చైల్డ్ నీడ్స్ టు గో స్కూలింగ్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్. ఓకే, మన స్కూల్ బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే తర్వాత వాళ్ళ ఫ్యూచర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో అందుకు దాని గురించి మాట్లాడదామని చెప్పి ఈ పాడ్కాస్ట్ ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాజ్ అండ్ గెస్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సో జనరల్గా ఒక పేరెంట్ చైల్డ్ని స్కూల్లో కానీ కాలేజీలో కానీ వేసినప్పుడు ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి? అంటే పేరెంట్స్ అందరూ స్కూల్లో ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, 10th అవుట్ గోయింగ్ బ్యాచ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతమంది ఆ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు IITs అట్లా సెలెక్ట్ అవుతున్నారు, నార్మల్గా ఇలా ఒక కైండ్ ఆఫ్ పేరెంట్స్ వస్తున్నారు. అంటే మోస్ట్లీ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ పేరెంట్స్, మోస్ట్లీ సెకండ్ జనరేషన్ పేరెంట్స్ అయితే ఈ రిజల్టే ఎక్కువ చూస్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ జనరేషన్ పేరెంట్ ఇంకొక రకంగా చూస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో. యాక్చువల్గా చూడవలసింది ఏంటి అని అంటే, పిల్లవాడి ఎబిలిటీకి తగ్గట్టుగా ఆ స్కూల్స్ ప్రోగ్రామింగ్ చేయగలుగుతాయా, ఆ పర్సనలైజ్డ్ లెర్నింగ్ని ప్రమోట్ చేసేటువంటి, ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసేటువంటి ఎబిలిటీ లేదా ఆ కల్చర్ ఆ స్కూల్స్కి ఉన్నాయా లేదా అనేది జనరల్గా చూడాలి. ఇప్పుడు 4th, 5th జనరేషన్కి వచ్చినటువంటి వాళ్ళు చూస్తున్నారు. అయితే అక్కడ కూడా ఇంకేం మిస్ అవుతుంది అని అంటే, బేసికల్గా స్కూలింగ్ నేర్చుకోవడం ఎలాగో నేర్పాలి, ఆలోచించడం అలవాటు చేయాలి. ఈ రెండు కామన్గా అందరూ ఒప్పుకునేటువంటి విషయాలే. మాకేమనిపిస్తుంది అంటే, పిల్లల్లో కష్టించేటువంటి తత్వము, కష్టించేటువంటి శక్తి కూడా లోపిస్తుంది. అది ఇంతకుముందు జనరేషన్లో అది పెద్ద లోపంగా కనిపించలేదు, కానీ ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి అవకాశాలు కూడా స్కూల్లో ఉన్నాయా లేదా అనేటువంటిది చూడాలి. ఇంకా ఇంతకుముందు అంటే జాయింట్ ఫ్యామిలీస్ నుంచి పిల్లలు వచ్చేవారు, ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ నుంచి పిల్లలు వస్తున్నారు. సో ఎమోషనల్గా పిల్లల్ని స్ట్రెంథెన్ చేయడం అనేటువంటి ఆస్పెక్ట్లో కూడా స్కూల్లో ఏ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంది అనేది కూడా నాకు అనిపిస్తుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎప్పుడో 15 years 18 years అయిపోయిన తర్వాత ఒక 40 daysలో నేర్చుకునే కాదు, అది మనకి ఇన్బోర్న్ ఉంటాయి. దాన్ని అవి నర్చర్ చేసుకోవాలి. నర్చర్ చేసుకోవడానికి ఎన్వైరన్మెంట్ అవసరము.
సో అంటే ఏంటి ఎన్వైరన్మెంట్ అంటే ఏముండాలి, నలుగురితో కలిసి నేర్చుకోవడం అనేటువంటిది, పనులు చేయడం అనేటువంటి ఎన్వైరన్మెంట్ ఉండాలి. కామ్గా క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్ చెప్పింది విని, టీచర్ చెప్పింది కాపీ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదివితే దానివల్ల ఉపయోగం ఏం లేదు, రైట్. ప్రతి టీచరు ఎట్లాగో వాళ్ళ క్లాసు అంటే ఎవరు మాట్లాడకుండా ఉండాలని ప్రతి టీచర్ కోరుకుంటారు, కోరుకుంటే తప్పేం లేదు. కానీ కేవలం అన్ని క్లాసులు చెప్పేవే ఉన్నాయనుకోండి, పొద్దుగూకులు క్లాసులు చెప్పడమే ఉందనుకోండి, వాళ్ళకి ఎప్పుడు పక్కన వాటితో కమ్యూనికేట్ చేసేటువంటి స్పేస్ ఉండదు. సో పియర్ లెర్నింగ్ లో అంటే పియర్ లెర్నింగ్ ని పర్మిట్ చేస్తే ఏమవుతుందంటే, నాకు వచ్చింది ఇప్పుడు వారికి చెప్తుంటాం, వారికి చెప్తే వారు నువ్వు ఏం చెప్తున్నావు భయ్, నాకేం అర్థం కావట్లేదు. దోస్తుకు చెప్తున్నప్పుడు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. టీచర్ దగ్గర నుంచి అయితే వింటాము, మనకేదో అర్థం కావట్లేదు అనుకొని కామ్గా ఉండిపోతాం. ఫ్రెండ్ అయితే ఏమో రే ఏం చెప్తున్నారా, ఒక్క ముక్క అర్థం కావట్లేదు నాకు, ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టి అంటాడు. పోబే నువ్వే చక్కగా చెప్పట్లేవని అవతల అంటాడు. అంటే ఇంకా పోన్లే అని, ఇంకా ఎందుకులే అని మా ఇద్దరికి గొడవ అవుతుంది. ఇంకొకరి దగ్గరికి పోతా, ఇంకో దగ్గరికి పోతే మళ్ళీ అక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఇంకొకరి దగ్గరికి పోయినా, దెన్ నేను కూడా కొద్దిగా తగ్గుతా, అంటే నాలో ఎక్కడ లోపం ఉందో నన్ను నేను చూసుకోవడం మొదలు పెడతా. తర్వాత అవతల వాళ్ళు కూడా అట్లా ముగ్గురు నలుగురు వచ్చి ఇప్పుడు వారి దగ్గర కూడా నువ్వు చక్కగా చెప్పట్లే ఉన్నారు, వారు కూడా అవతలోనికి ఎట్లా అర్థం చెప్పి అలా అని ఆలోచించడం మొదలు పెడతారు. అట్లా ఎదటి వాళ్ళకి ఎలా మనకు తెలిసిన విషయాన్ని ఎలా అర్థం చేపించాలి, ఎదటి వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, సరే అర్థం చేపించాలి. తర్వాత మనము ఎలా అర్థం చేసుకోవాలి, ఎదటి వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మనకి ఏమేమి తెలుసుకొని ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా అవగాహనకి వస్తుంది. లేకపోతే మొదటి పెళ్ళి అయిన తర్వాత గ్యాప్లో విడాకులు తీసుకున్న తర్వాత గ్యాప్లో నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి రాకూడదు అని అంటే స్కూళ్ళల్లో పిల్లలకి ఆ పియర్ లెర్నింగ్ ఫెసిలిటీ ఉందా లేదా అని ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ కమ్యూనికేషన్ బాగా ఉంటేనే, ఎదటి వాళ్ళని అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటేనే, అది పెంపొందించుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది, జీవితాలు ఆనందంగా ఉంటాయి. సో ఇప్పుడు సొసైటీలో చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది కమ్యూనికేషన్. కాబట్టి ఆ కమ్యూనికేషన్ అంటే ఏదో ఇంగ్లీష్లో మాట్లాడడము ఇవన్నీ చాలా ఉంది. ముందు ఆ పిచ్చిది బంద్ చేసి, రైట్, ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఏం కాదు, విడాకులు తీసుకునే వాళ్ళ మస్తు మంది ఇంగ్లీష్ మంచిగా మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళ కమ్యూనికేషన్ వచ్చిందని కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అని అనడం లేదు. కానీ కమ్యూనికేషన్ అంటే ఏదో ఇంగ్లీష్ అనుకోబాకండి. మనసులో భావాలని ఎదుటి వాళ్ళకి వ్యక్తీకరించగలగాలి, ఎదుటి వాళ్ళ మనసులో భావాలని అర్థం చేసుకునేటువంటి ఆ శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి. సో ఇది పెంపొందించేటువంటి స్కూల్స్ని ఇది చేయాలి. తర్వాత ప్రతిదీ ఎవరు ఉంటేనే నాకు అవుతుంది అని కాకుండా మనకు మనం కూడా చేసుకోగలం అన్నటువంటి నమ్మకం, విశ్వాసం, అంటే సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఉండాలి. సో సెల్ఫ్ లెర్నింగ్ ఉంటూ పియర్ లెర్నింగ్ ఉంటూ ఆ పియర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా, అంటే ఈ సమాజం యొక్క ఇంపార్టెన్స్ కూడా గుర్తెరిగి వీటి మీద ఉండాలి. కంటెంట్ ఇవాళ రేపు పెద్ద ప్రాబ్లం కాదు, పిల్లలకి తెలుసు అసలు మనకు అరే పరీక్షల కోసం ఇవి నేర్చుకోవాలరా అంటే వాడికి ఎట్లా నేర్చుకోవాలో వాడికి తెలుసు. సార్ ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎట్లా? నార్మల్గా జస్ట్ కాలేజ్లో ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి, సో దీన్ని పక్కన పెట్టేస్తే, అంటే నార్మల్ ఇప్పుడు ఎలా ఉందంటే మేము అబ్జర్వ్ చేస్తుండే కాలేజ్కి వచ్చినప్పుడు మీకు ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి, టోటల్ ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చినాయి అడుగుతుంటారు. ర్యాంక్స్ పక్కన పెడితే, బికాజ్ ర్యాంక్స్ 1000 మందిలో 3కో 4కో వస్తాయి అంతే, అందరికైతే రావు డెఫినెట్. ర్యాంక్స్ మేజర్గా పిల్లవాడి హార్డ్ వర్క్ ఆర్ స్కిల్ పైన బేస్ అయి ఉంటుంది, అదర్వైజ్ అందరికీ ర్యాంక్స్ రావాలి కదా. దానికన్నా ముందు వాళ్ళు చూడాల్సింది ఏంటి, ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, టీచర్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది. అంటే పిల్లోడికి డైరెక్ట్గా ఇలా చేయాలని చెప్తారా, అలా ఎందుకు చేయాలి చెప్తారా? అంటే కాన్సెప్ట్ పిల్లోడికి మనం చెప్తున్నామంటే నువ్వు ఇలా చేయని చెప్పడం కాదు, ఇలా ఎందుకు చేయాలి అంటే క్వశ్చనింగ్ ఉండాలి అక్కడ. అది డెవలప్ చేయాలి పిల్లల్లో. ఆ ఫ్యాకల్టీ చేస్తున్నారా, జస్ట్ సింపుల్గా ఇది క్వశ్చన్ ఉంది, ఇది ఆన్సర్ ఇలా చేయండి అంతా సరిపెడుతున్నారా, ఫస్ట్ చెక్ చేసుకోవాలి. 2, క్లాసెస్ పిల్లలకు చెప్పినప్పుడు చాలా మంది పిల్లలు ఏమవుతారంటే క్లాస్ పైన కాన్సన్ట్రేట్ చేయరు, వాళ్ళు డెఫినెట్గా అందరూ వాళ్ళు వినేటట్టు మనం చెప్పాలి. పిల్లలు మన దానిలో తీసుకురావడం కాదు, మనం వాళ్ళ దానిలోకి వెళ్ళాలి. ఒక్కొక్క పిల్లలకి డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటున్నాయి. ఆ ఫ్యాకల్టీకి ఆ రిలేటెడ్ పిల్లలకి అలవాటినట్టు వాళ్ళు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తున్నారు లేదా దానికి సంబంధించి. నెక్స్ట్ పిల్లలకి చదువుతో పాటు కొన్ని మోరల్స్ చెప్పాలి, ఎథిక్స్ చెప్పాలి.
బికాజ్ ఏమవుతుందంటే స్కూల్ నుంచి ఎప్పుడు అంతా కూడా మనకి ఎలా ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, ఈ మోరల్స్ రిలేటెడ్ ఫోకస్ తక్కువైపోయింది. ఎక్కడ ఎగ్జామ్స్లో కానీ దేనిలో కూడా మనకి ఏముంటుంది, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవే పెడుతున్నారు, రైట్. ఆ ఎథికల్ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చదువుకోవచ్చు, క్వాలిఫికేషన్ రావచ్చు, బట్ పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, పక్క వారితో ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఇది తగ్గిపోతుంది. బికాజ్ సార్ చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అన్ని నేర్చుకునేవారు. బట్ జాయింట్ ఫ్యామిలీస్ లేవు, ఇంట్లో 3-4 ఉంటున్నాం అంతే. సో పేరెంట్స్ మోస్ట్లీ వర్కింగ్ వెళ్ళిపోతున్నారు, పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేది కూడా తెలియట్లేదు. సో అట్లీస్ట్ స్కూల్లో వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు ఫ్యాకల్టీ అనే వాళ్ళు చదువుతో పాటు లైఫ్లో ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, ఇవి కూడా నేర్పించాలి. అది చెప్తున్నారా లేక ఓన్లీ చదివే చెప్పి పంపిస్తున్నారా? అండ్ ఇంకొకటి డిసిప్లిన్. లైక్ ఎగ్జాంపుల్ ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం, క్లాస్ 8:30 అనుకున్నాం, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు లేదు. కాలేజ్లో మన ఫ్యాకల్టీ డిసిప్లిన్ ఉండాలి, మేనేజ్మెంట్ డిసిప్లిన్ ఉండాలి, అప్పుడే పిల్లలకి డిసిప్లిన్ వస్తుంది. ఆ డిసిప్లిన్గా ఉంటుందా, ఆ డిసిప్లిన్ మిస్ అవుతుందా? బికాజ్ చదువు ఇందాక సార్ చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడైనా నేర్చుకోవచ్చు, యూట్యూబ్లో కొట్టుకుంటే మంచి ఫ్యాకల్టీస్ దొరుకుతారు, చూసుకోవచ్చు, అవైలబిలిటీ ఉంది నెట్. బట్ ఈ మోరల్స్, ఎథిక్స్, డిసిప్లిన్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. వాళ్ళు ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చిన 2 years ఉంటారు మన దగ్గర, ఆ 2 years వాళ్ళకి స్లోగా మనం చెప్పుకుంటూ వెళ్తే మారుతారు వాళ్ళు. అవన్నీ చూసుకోవాలి ఫస్ట్. జస్ట్ ఓన్లీ ర్యాంక్స్ ఎన్ని వచ్చినాయి, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్నిసార్లు టీవీలో యాడ్లు వేస్తున్నావు, ఎన్నిసార్లు పేపర్లో యాడ్లు వేస్తున్నావు, దీని నుంచి బయటికి రావాలి ఫస్ట్. వచ్చి ఆల్రెడీ ఇంతకు ముందు అక్కడ ఎవరు నేను చదువుంటే వాళ్ళతో ఎంక్వైరీ చేయడం కానీ, పేరెంట్స్తో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, దీనిపైన ఫోకస్ పెట్టాలి. సో స్కూల్ని కానీ కాలేజ్ని కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ సెంట్రిక్ ఉండాలా లేదంటే చైల్డ్ సెంట్రిక్ ఉండాలా? చైల్డ్ సెంట్రిక్ ఉండాలి. లైక్ పేరెంట్ సెంట్రిక్ అంటే ఎలా ఉంటుంది, పేరెంట్కి నచ్చింది మనం చేయాలి. బట్ చైల్డ్ సెంట్రిక్ అంటే పిల్లవాడు మైండ్ సెట్ని బట్టి మనం ఉండాలి. బికాస్ అందరు స్టూడెంట్స్ ఒకలా ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటారు, కొంతమంది స్లో గ్రాస్పింగ్ ఉంటారు. సో స్టూడెంట్ని బట్టి మన టీచింగ్ మెథడాలజీ ఉండాలి. బట్ పేరెంట్ని బట్టి అంటే మనకి ఎలా ఉంటుందంటే, నాట్ ఆల్, బట్ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, మా వాడికి మీరు ఏం చెప్తారో తెలియదు, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోవాలి. ఇప్పుడు వాడు చదివే CA కోర్స్ మా దగ్గర మెయిన్గా. CA కోర్స్ అన్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో అవ్వచ్చు, సెకండ్ అవ్వచ్చు, థర్డ్ కూడా అవ్వచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి, ఎన్ని గంటలకి కష్టపెట్టండి పర్వాలేదు, మా వాడికి ర్యాంక్ రావాలి. ఇది కాదు, ఫస్ట్ పిల్లవాడి ఎబిలిటీ ఏంటి, వాడి థింకింగ్ ఎంతవరకు ఉంది, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి వాడు ఏ కోర్సు జాయిన్ చేయాలని చెప్పేసి. పేరెంట్కి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఇంజనీరింగో లేక మెడిసినో లేక CAనో ఇలా జాయిన్ చేయకుండా వాడి ఎబిలిటీ, వాడి స్కిల్స్, వాడి ఇంట్రెస్ట్ ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి జాయిన్ చేయాలి. దాన్ని బట్టే కాలేజ్ కానీ స్కూల్ కానీ రన్ అయితే స్టూడెంట్కి మనం న్యాయం చేయగలుగుతాం. బట్ పేరెంట్ సెంట్రిక్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మేము స్టూడెంట్కి న్యాయం చేయలేము, అక్కడ మాకు మేము న్యాయం చేసుకుంటాం. బికాస్ పేరెంట్ కోసం ఇస్తున్నాం, వాళ్ళు తీసుకొని జాయిన్ చేస్తారు, ఫీజులు కడతారు, మాకు డబ్బులు వస్తాయి. బట్ పిల్లవాడికి ఏమి ఇస్తున్నామంటే, నార్మల్గా కాలేజీకి వెళ్ళేటప్పటికే పిల్లవాడు ఆ లెవెల్కి రీచ్ అయ్యాడా లేదా అని చూడాలి. ఇప్పుడు నార్మల్గా పేరెంట్ ఏం చేస్తున్నారంటే, మా వాడికి కాలేజీలో చదవడానికి కావలసిన సర్టిఫికెట్ వచ్చేస్తే కాలేజీకి ఎలిజిబుల్ అనుకుంటున్నాడు. కానీ కాలేజీలో చెప్పేటువంటి చదువుకు కావలసినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ప్రీ రిక్విజిట్స్ లేకుండా కాలేజీకి వెళ్తే స్కూళ్ళల్లో కొంతవరకు ఆ ప్రీ రిక్విజిట్స్ కోసం చేయడానికి కొంత సమయం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. బట్ వన్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్లో వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉండదు, చాలా సిలబస్ ఉంటుంది. వాళ్ళు టైమ్లీ ఆ సిలబస్ని కంప్లీట్ చేస్తేనే ఆ 2 yearsలో అది అవుతుంది. బట్ స్కూల్లో అంత అంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి కాలేజీకి వెళ్ళేటప్పటికే పిల్లవాడికి కాలేజీకి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయో లేదో కనుక మనం చూసుకొని పంపించగలిగితే, ఎక్కడైనా గ్యాప్ ఉంటే, ఒకవేళ పొరపాటున పిల్లవాళ్ళని 10th exams రాపిచ్చినా అన్నీ కరెక్ట్గా OA6 ఉన్నాయా లేదా అని చూసుకొని, అవసరమైతే అంటే ఆ స్పేస్ తీసుకొని కూడా కొంత నేర్పించి పంపిస్తే పిల్లలకి ఈ మానసికమైనటువంటి ఒత్తిడి ఉండదు. అంటే ఉదాహరణకి నేను ఇది ఇంకో రకంగా చెప్తాను. అంటే ఇలా చెప్తే అదేంటి అని అనుకుంటారేమో. సపోజ్ మనము బాగా చెప్తే పిల్లలకి ఎందుకు అర్థం కాదు అని అనుకుంటుంటాం మనం. సపోజ్ మనందరికీ వచ్చి అబ్దుల్ కలాం గారు సపోజ్ వచ్చారనుకుందాం మన టీచర్గా, వచ్చి మనందరికీ మిజైల్ డిజైనింగ్ నేర్పిద్దామని క్లాస్ స్టార్ట్ చేశారు. మనలో ఎంతమంది మీకు కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం?
ఫస్ట్ లో ఏదో ఆయన మీద కాస్త దానికి కాస్త కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగానే కాస్త ఏదో ట్రై చేస్తాం, అర్థం చేసుకుందామని కొద్దిగా ట్రై చేస్తుంటాం. కొద్దిసేపు అయినాక ఏమవుతుంది, న్యాచురల్ గా అది మనకి కనెక్ట్ అవ్వదు. అదేంటి ఏదో అనిపిస్తుంది, అరే ఇదేంద్రో భయ్ మనకు అర్థం కావట్లేదు అనిపిస్తుంది. అంటే వాళ్ళు కాన్సన్ట్రేట్, అంటే ఆ కనెక్షన్ మిస్ అయిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ అనేది, ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇది ఉంటుంది. అందుకే మనం చాలా సార్లు ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ కాదు కనెక్షన్ అంటాం. సార్ చెప్పిన ఉద్దేశం ఆ సెన్స్ కూడా అదే సెన్స్ లో చెప్పారు. నేను వేరే పదం జస్ట్ డిస్టింగ్విష్ చేయడానికి పదం వేరేగా వాడాను. సో ఆ కనెక్షన్ ని కాలేజెస్ లో ఎస్టాబ్లిష్ చేయాలి, అలాంటి కాలేజెస్ చూడాలి అన్న సెన్స్ లో చెప్పారు. సో ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం కూడా వాళ్ళకి తక్కువ ఉంటుంది. కాబట్టి స్కూల్లోనే చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసి కాలేజ్ని ఎక్కువ బ్లేమ్ చేయడానికి ఏముండదు. సో ఒకవేళ బ్లేమ్ అంటూ చేయాలంటే మమ్మల్నే చేయాలి, స్కూల్స్నే చేయాలి. సో బికాస్ కాలేజ్ ఎవరు నడిపినా సరే రైట్, కాలేజ్లో ఎక్కువ అంత టైం అండ్ స్పేస్ అవకాశం ఉండదు. కాబట్టి కాలేజ్ పంపించేటప్పటికే పిల్లలకి ప్రీ రిక్విజిట్స్ బాగా వచ్చి ఉండేటట్టుగా పేరెంట్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ గుడ్ ఎట్ ప్రీ రిక్విజిట్స్. సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు స్కూల్స్ ని బ్లేమ్ చేయకుండా ఉండాలి, స్టూడెంట్స్ బయటికి రావాలి అంటే వాళ్ళకి ఎలాంటి ప్రీరిక్విజిట్స్ తో వస్తే మీకు చాలా ఈజీ అవుతుంది వాళ్ళతో కమ్యూనికేట్ చేయడమైనా, క్లాసెస్ చెప్పడమైనా, ఏదైనా సరే? సో ఫస్ట్ స్కూల్ నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటమ్మా, సెల్ఫ్ లెర్నింగ్. అంటే పిల్లవాడికి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఫ్యాకల్టీ ఆర్ టీచర్ చెప్పినప్పుడు స్టూడెంట్ వాడంతటా ఓన్గా థింక్ చేసే ఎబిలిటీ పెరగాలి స్కూల్స్లో. జస్ట్ సార్ చెప్పారు మనం నోట్ చేసుకుని వెళ్ళి ఉండకూడదు. ఆ సెల్ఫ్ లెర్నింగ్ పెరగాలి అంటే ప్రతి దానికి వాళ్ళు టీచర్ పైన డిపెండ్ అవ్వకూడదు. సో ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, స్టూడెంట్కి క్లాస్ విన్నాడు, డౌట్ వచ్చింది. బికాస్ క్లాస్ విన్న తర్వాత అందరికీ ఒకలా అర్థం కాదు క్లాస్ అన్నది, కొంతమంది బాగా అర్థం అవుతుంది, కొంతమంది అర్థం కాకపోవచ్చు. ఫస్ట్ స్కూల్లో పిల్లలు ఏం చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేయడం వల్ల ఇద్దరికి బెనిఫిట్. చెప్పేవాడికి ఏమవుతుంది, వాడికి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది వేరే వాడికి చెప్పడం వల్ల. వినేవాడికి ఏమవుతుంది, టీచర్ చెప్పేదానికని ఇందాక సార్ చెప్పినప్పుడు ఫ్రెండ్ చెప్తే ఇంకా బెటర్గా అర్థం అవుతుంది, మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పిల్లలకి వాళ్ళంతటి వాళ్ళ ఓన్గా థింక్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. రెండు, కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, పిల్లల్లో తగ్గిపోతుంది ఇప్పుడు. ఆ కామన్ సెన్స్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, చదువు ఒకటే కాకుండా వాళ్ళన్నింటిలో ఇంటరాక్ట్ అయినప్పుడు. లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి, ఫంక్షన్స్లో వాళ్ళు కొన్ని టాస్క్లు ఇవ్వాలి, పనులు చెప్పాలి, ఇంట్లో పనులు చెప్పాలి, మార్కెట్కి పంపించాలి, ఇలా అన్నింటిలో డే టు డే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ కావడం వల్ల పిల్లలకి జనరల్ థింకింగ్ పెరుగుతుంది, కామన్ సెన్స్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ లెర్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల యాజ్ అ టీచర్ మేము చెప్పడానికన్నా ముందు వాడే నేర్చుకుంటూ ఉంటాడు. మేము ఒకసారి చెప్పినా కానీ ఆటోమేటిక్గా డౌట్ ఉన్నా కానీ వాడంతటా వాడు సాల్వ్ చేసుకుంటాడు. అది లేనప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళపైన డిపెండెన్సీ పెరిగిపోతుంది. ఇంకోటి, పిల్లల్లో హార్డ్ వర్క్ నేచర్ పెరగాలి చిన్నప్పటి నుంచి. హార్డ్ వర్క్ అంటే ఓన్లీ చదువులోనే కాదు, పనుల్లో కూడా చేపించాలి వాళ్ళతో పనులు, అది పెరగాలి. ఇంకొకటి, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి వాళ్ళు. అంటే స్కూల్లో వాడిని తిట్టకూడదు, లేకపోతే పేరెంట్స్ తిట్టకూడదు, కొట్టకూడదు. కొట్టడం అనేది సిచ్యువేషన్ అన్నది, ఆ సిచ్యువేషన్ బట్టి అప్పుడు అవసరం ఉందా లేదా దాన్ని బట్టి డీల్ చేయాలి. కానీ సింపుల్గా మనం ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు. సో అక్కడ కండిషన్స్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి. సో మెంటల్ కానీ వాడిని స్ట్రాంగ్ చేయాలి, ఫిజికల్ కానీ స్ట్రాంగ్ చేయాలి. ఇవన్నీ అయినప్పుడు వాడు ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు, డిగ్రీ జాయిన్ అయినప్పుడు, సి లాంటి కోర్సులు జాయిన్ అయినప్పుడు సో మా ఎఫర్ట్స్ 50% తగ్గిపోతాయి. ఇంకా చెప్పాలంటే పిల్లలు నేను చెప్పింది 50% అయితే వాళ్ళు 100% నేర్చుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, 100% చెప్తే వాళ్ళు 30-40 దగ్గర నేర్చుకోగలుగుతున్నారు. మేము 100 చెప్తే వాడు 30-40% రీచ్ అవుతున్నారు. మేము చెప్పే ఉపయోగం ఏంటి, అక్కడ పిల్లడికి రీచ్ అవ్వకుండా యూజ్ లేదు. సో వాళ్ళు స్కూల్ లైఫ్ ఒక 10 years ఉన్నప్పుడు ఆ 10 years వాళ్ళు ఎఫెక్టివ్గా ఫోకస్ చేస్తే, సరిగా ప్లాన్ చేసుకుని నేర్పిస్తే, సో ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు స్టడీస్ని వాళ్ళు. లేకపోతే ఇంటర్మీడియట్లో ప్రెషర్ అయిపోతుంది వాళ్ళకి. సో ఓన్లీ చదివే కాకుండా అన్నింటిలో ఇన్వాల్వ్ చేయాలి. స్కూల్స్లో, ఫంక్షన్స్లో, పార్టీస్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్లో, గ్యాదరింగ్స్లో, స్పోర్ట్స్లో, ఇవన్నీ ఉండడం వల్ల ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓన్లీ చదువు మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చాక ఇంట్లోకి వచ్చి హోంవర్క్ చేయి, ఎగ్జామ్ రాయి, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, గ్రేడ్ ఎంత వచ్చింది, ఇదే చూసుకుంటూ వెళ్ళాం అనుకో, ఓన్లీ చదువు తప్పిస్తే ఇంక వేరే ఏమీ తెలియదు. సో ఇప్పుడున్న పిల్లల్లో ఫిజికల్గానే వీక్ అవుతున్నారు, మెంటల్గా కూడా వీక్ అవుతున్నారు, అంటే ఎమోషనల్గా అంత స్ట్రాంగ్ ఉండట్లేదు. అది మేజర్ ప్రాబ్లం. సార్ ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్స్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? అంటే మనం ఇది చాలా రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాము.
మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి ఇప్పుడు. సో ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలన్నా, తర్వాత కామన్ సెన్స్ అని వాడారు. అంటే అది అది పిల్లల్లో లోపిస్తుంది కాలేజ్కి వచ్చేసరికి కంప్లీట్గా, అంటే చాలా మందిలో చాలా తక్కువ అనిపిస్తుంది అని. సో ఇప్పుడు మనం ఉమ్మడి కుటుంబాలలో అనేక రకాలైనటువంటి కాంటెక్స్ ఉండేవి. ఆ కాంటెక్స్ నుంచి లెర్నింగ్ జరిగేది. అప్పుడు ఆ కాంటెక్స్ నుంచి లెర్నింగ్ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆ లెర్నింగ్ కి మీద పెద్ద ఫోకస్ లేదు. అది ఎందుకంటే అందరికీ జరిగేది. అది ఆ కాంటెక్స్ అందరికీ ఉండేది, ఆ లెర్నింగ్ అందరికీ జరిగేది. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత ఆ కాంటెక్స్ మిస్ అయినాయి. సో ఆ లెర్నింగ్ మిస్ అయింది. సో ఇప్పుడు అంటే స్కూల్స్ లో ఆ కాంటెక్చువల్ లెర్నింగ్ ని ఇవ్వగలిగేటువంటి ఆ ఎన్వైరన్మెంట్ ఉన్నటువంటి స్కూల్స్ ఉంటే బాగుంటుంది అని దాంట్లో మేము రకరకాల ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఉమ్మడి కుటుంబాల్లో ఒక రకమైన ఉమ్మడి కుటుంబాన్ని క్రియేట్ చేయడానికి అక్షవనంలో ట్రై చేస్తా ఉన్నాము. రైట్. తర్వాత ఇంకా ఏమేమి ఉండే ఈ ఉమ్మడి కుటుంబాలలో, ఆ కాంటెక్స్ట్లు ఏమున్నాయి, అట్లా అదే రియల్ టైంలో పిల్లలకి లెర్నింగ్ కి ఎట్లా ఇంటిగ్రేట్ చేయగలుగుతాము అని ట్రై చేస్తున్నాము. ఉదాహరణకి గోశాల ఉంది. సో గోశాలలో అది చాలా కాంటెక్స్ట్లు వస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకి పిల్లలు పాలు పిండుతా ఉన్నారు, రైట్. ఆ పాలు పిండుతున్నప్పుడు అది ఒక రకంగా కూర్చుంటే సడన్ గా ఆవు ఏం కాదులే అని చెప్పి ఒక రకంగా కూర్చొని పిండుతున్నారు. సడన్ గా ఆవు తీసి కాలు కదిపింది. అదైతే మన కాలు మీద అయినా వేయొచ్చు, లేకపోతే దూడని ఒక రకంగా వదిలి మనం ఏదో లాగుతున్నాము, దూడ వచ్చి మన కాలు మీద వేసేస్తే నాకు కూడా కాలు ఒకసారి చాలా పెద్ద ఇంజురీ అయింది. సో అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఏదో మొత్తం మర్చిపోయి ఏదో ఇట్లా పట్టుకొని రాగానే సైకిల్ ని లాక్కొని వచ్చినట్టు, చిన్నప్పుడు ఆ సైకిల్ వచ్చినట్టుగా ఉండదు అది. సో అంటే అట్లా అది అప్పటికప్పుడు అది తెలియదు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో, అలా ప్రాబ్లమ్స్ వస్తుండాలి. ఆ ప్రాబ్లమ్స్ ని వాళ్ళైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకొని ఓవర్కమ్ చేసుకొని దానికి కాషియస్ గా ఉంటూ ఆ ప్రయాణము ఆ జర్నీ అలా జరగాలి. సో అట్లా అంటే ఇప్పుడు అది డెలివరీ అవుతున్నప్పుడు సడన్ గా మామూలుగా నార్మల్ గా డెలివరీ అవుతుంటాయి, చాలా వరకు 90% నార్మల్ డెలివరీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎప్పుడో దాంట్లో ఆ దూడ అడ్డం తిరగడము అట్లా అవుతుంటుంది. అప్పుడు సడన్ గా వీళ్ళకి ఏం చేయాలి ఏంటి అని చెప్పి అప్పటికప్పుడు అరే ఒకరు డాక్టర్కి ఫోన్ చేస్తామంటారు, ఒకరికి ఇంకెవరికో ఫోన్ చేస్తారు, వాళ్ళ ఫోన్ కలవదు, ఒకళ్ళు గూగుల్ చేస్తూ ఉంటారు. సో అట్లా అంటే ఆ టైంలో రకరకాల ఎక్స్పెరిమెంట్స్. సో అలాంటి ఒక అంటే మనము అంటే ద ప్రాక్టికల్ లెర్నింగ్ అంటున్నాము, లేకపోతే ఏమంటాము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటున్నాము. సో ఈ కాంటెక్చువల్ లెర్నింగ్ అంటే ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కూడా ఉండేటట్టుగా కూడా మనం చేయగలిగితే బాగుంటుంది. ఇవాళ మార్నింగ్ ఈ టాపిక్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఒక పర్సన్ చెప్తుండే జపాన్ లో ఇలాంటి సిస్టమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి పిల్లలు సెల్ఫ్ ఎర్నింగ్ క్యాపబిలిటీ పెరిగిందని చెప్పి. రైట్. నేను కొద్దిగా తక్కువ స్టడీ చేసినాను వేరేది, అంటే చదివిన తర్వాత ఎస్ మనం కూడా కరెక్టే దీనివల్ల బాగా నేర్చుకుంటారు అన్నవి మనం మేబీ ప్రాబబ్లీ నాకు ఎగ్జాక్ట్ గా నేను ఎక్కడి నుంచి పిక్ చేశానో తెలియదు. ఓకే. బట్ సమ్హౌ చాలా సోర్సెస్ నుంచి మనం నేర్చుకొని ఉంటాం. మేబీ కుడ్ బి అక్కడ నుంచి కూడా ఈ థాట్స్ వచ్చి ఉండొచ్చు. వాట్ ఎవర్ నో లిటిల్ వీ హ్యావ్ లెర్న్డ్ we are trying to implement those things. సో జెండర్ డిస్క్రిమినేషన్, నేను చదువుకున్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అమ్మాయి అబ్బాయితో మాట్లాడొద్దు, అబ్బాయి అమ్మాయితో మాట్లాడొద్దు. ఈ రోజు స్కూల్స్ ఇంకా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అదే ఉందా? సో మెజారిటీగా అయితే లేదు ఈరోజు, బట్ స్టిల్ ఇంకా కొంతమంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ మెయిన్గా ఇంటర్మీడియట్లో, స్కూలింగ్లో ఉంటుంది, ఇంటర్మీడియట్లో కోఎడ్ వద్దు మాకు ఓన్లీ గర్ల్స్ సెపరేట్ ఉండాలి, బాయ్స్ సెపరేట్ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ నాట్ మెజారిటీ. సో ఆ మాట్లాడకపోవడం, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోకూడదు, మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. ఆ మాట్లాడుకోవడంలో రాకపోతే వాళ్ళకి ఏమవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యామిలీలో అన్న తర్వాత అందరూ ఉంటారు. ఫ్యామిలీ అంటే వాళ్ళు మేల్స్ ఉండవు, ఓన్లీ ఫీమేల్స్ ఉండవు, అందరూ ఉంటారు. సో అందరితో ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది అలవాటు అవుతుంది వాళ్ళకి, అక్కడ తెలుస్తుంది. మనం అలా మాట్లాడకూడదు, బాయ్స్తోనే మాట్లాడాలి, అమ్మాయిలతోనే మాట్లాడుకోవాలి అనుకుంటే వాళ్ళకి లైఫ్లో ఏదో మిస్ అవుతుంది, మీన్స్ నేర్చుకోవడం మిస్ అవుతున్నారు వాళ్ళు.
సో మాట్లాడడం వల్ల వాళ్ళకి బిహేవియర్ అలవాటు అవుతుంది. బట్ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మిస్టేక్స్ ఉంటుందని మనం కరెక్ట్ చేయాలి యాజ్ అ ఫ్యాకల్టీ ఆర్ యాజ్ అ పేరెంట్స్, Yeah. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్. అంతేకాని అసలు మాట్లాడదు, అమ్మాయిలతో మాట్లాడే తప్ప, అబ్బాయిలతో మాట్లాడే తప్ప అంటే డెఫినెట్ గా ఇందాక సార్ చెప్పిన డివోర్స్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే అది కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఒక 10 years 5 years ఎవరితో మాట్లాడకుండా సడన్ గా నీకు మ్యారేజ్ చేసిన తర్వాత నువ్వేం మాట్లాడతావు అప్పుడు? అంటే ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ లో ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ఫ్యామిలీస్ లో ఒకవేళ ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెళ్ళి ఆపోజిట్ జెండర్ తో మాట్లాడితే అదేదో క్రైమ్ లాగా స్ట్రిక్ట్ చేయడము, రూమ్లలో పడేయడము, బయటికి పంపించకపోవడము, ఇవన్నిటికీ చేస్తుంటారు అనమాట. సో అందుకని చెప్పి ఈ క్వశ్చన్ నేను No, అడిగాను. actually, మనం we need to understand this. ఆ పర్టికులర్ స్టేట్మెంట్కి మనం మీనింగ్ ఇప్పుడు మాట్లాడుకున్నది ఐల్ ట్రై టు, అంటే నాకు అర్థమైన ఫీలింగ్ చెప్తా. సో ఎందుకంటే బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ నోయింగ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ బట్ ఆల్సో అండర్స్టాండింగ్ ద ఫీలింగ్ బిహైండ్ ద వర్డ్స్ అని. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా ఎవరైనా పిల్లలు తిట్టుకుంటే అదేదో చాలా మంది ఉడికిపోతారు. నా దగ్గరికి అట్లా ఉడికిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సార్ వాడు ఇట్లా అంటున్నాడు సార్ అట్లా అంట అంటే నేను జస్ట్ చిన్న స్మైల్ ఇస్తా. సో ఏం సార్ నేను అట్లా చెప్తే మీరు ఏమనట్లేరు, రెస్పాండ్ కావట్లేరు అని అంటారు. అంటే నేను అంటే సార్ see when he has used that word he doesn't mean it actually. Yes. రైట్, మనం మీనింగ్ తీసుకుంటున్నాము. వాడు యాక్చువల్గా he had some feeling behind in using that word. So we as an educator should be able to understand the feeling behind using that word. ఊర్లలో ఇప్పుడు ఈ పదాలు వాడుతుంటారు కానీ వాళ్ళు అంతగానం సీరియస్ తీసుకోరు. ఎందుకనంటే ఆ పదం వాడిన మరుక్షణం ఏమనుకుంటారు అంటే మనం ఏదో తప్పు చేసినాం, లేకపోతే అవతల ఏదో కంఫర్టబుల్ లేరు అని అనుకుంటారు. కానీ చదువుకున్న వాళ్ళ మనమేమనుకుంటున్నాం అంటే ఆ పదం వాడగానే దాని మీనింగ్ చూసి అంత అట్లా అంటాడా అని అనుకుంటాము. అంటే ఉట్టిగా నేను జస్ట్ ఫర్ అంటే అండర్స్టాండింగ్. ఇప్పుడు అమ్మాయిలతో మాట్లాడొద్దు అనే యాక్చువల్గా కూడా ఏ పేరెంట్ పదం వాడుతున్నారు, నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అంటే ఆ ఫీలింగ్ చెప్పలేక ఈ పదాలు వాడుతున్నారు. ఆ ఫీలింగ్ అంటే సార్ అట్లా మాట్లాడటం వల్లనే ఇట్లా జరిగిందేమో కాబట్టి అంటే ఆ ఫైన్ లైన్ కొద్దిగా దాటుతారు కదా, అది దాటొద్దు అని చెప్పడం ఈజ్ దేర్ ఇంటెన్షన్. ఆ పిల్లలు మాట్లాడుకోవచ్చు కానీ మరి ఒకరి మీద ఒకరు పడి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినారు. మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిన ఫ్యామిలీస్ లో చూడండి కొద్దిగా ఎట్లుందో, ఇంకా కొద్దిగా ఎక్కువ అయింది. అట్లా అది కూడా యాక్సెప్ట్ చేసిన ఫ్యామిలీస్ లో ఇంకా చూడండి ఇంకా కొద్దిగా ఎక్కువ అయింది. సో లేట్ నైట్ వరకు పబ్కి వెళ్ళి ఇద్దరు తాగి రైట్ కలిసి ఒకే కారులో వస్తాము, ఒక బాయ్ ఒక గర్ల్ అంటే. ఇప్పుడు ఇన్ని రోజులు ఇదంతా పర్మిట్ చేసి అక్కడ నో అంటే కూడా ప్రాబ్లం వస్తుంది. అవును. సో మేబీ మనము అంటే ఇంకొక రకం అంటే మాట్లాడుకోవచ్చు అబ్సల్యూట్గా, తో వద్దనట్లేం కానీ బట్ ఆ ఫైన్ లైన్ని అర్థం చేపించడానికి సో మనము వాళ్ళకి అంటే ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే అలాంటి విషయాలు మాట్లాడాలి అంటే ఎక్కువ అలాంటివి చెప్తే ఎవరు చెప్తే వింటారు, ఎక్కువ పెద్దవాళ్ళు చెప్తే వినరు. ఎందుకంటే పెద్దవాళ్ళని అన్ని ఎట్లా చెప్తారంటే నువ్వు ఇలాగే చేయాలి అన్న టైప్లో చెప్తారు. కానీ ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు, నువ్వు చేసేది తప్పురా, ఏమో నాకు నచ్చట్లేదురా అని చెప్పి కొద్దిగా చెప్తే. సో పెద్దవాళ్ళు అలా ఫ్రెండ్స్గా ఉండగలిగి చెప్పగలిగితే నేను ఐ డోంట్ థింక్ ఆ ప్రాబ్లం ఉంటుంది అని. అంటే నేను ఉట్టిగా చెప్పట్లేదు, బికాస్ ఐ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ దీస్ థింగ్స్ విత్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ అంటే సో మా అక్షవనంలో దట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వేర్ ఐ హ్యావ్ అరౌండ్ 100 children. సో ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దీస్ చిల్డ్రన్ అండ్ నాకు పెద్దగా ప్రాబ్లం ఏమి రాలేదు. దే డూ స్పీక్ అండ్ దే ఆల్సో నో దట్ ఫైన్ లైన్ ఇది రైట్. సో అది మేబీ విత్ ఆల్ రెస్పెక్ట్ ఆన్ అస్ అండ్ అది దే డూ ఫాలో దోస్ థింగ్స్. లక్ష్యాలు ఎలా ఉంది సార్? సార్ చెప్పారు కదా థింగ్ లైన్ అని. మాట్లాడుకుంటారు అంతవరకు ఓకే, బట్ లైన్ క్రాస్ అవ్వకూడదు. అంతవరకు మాట్లాడుకోవచ్చు, ఫ్రెండ్స్గా ఉండొచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం.
సో అదర్వైజ్ ఏముందంటే మా వాళ్ళకి రేపు పొద్దున్న ఎగ్జాంపుల్ చదువు అయిపోయింది, కంపెనీలో జాబ్కి వెళ్ళాలి. జాబ్ చేసినప్పుడు అందరూ ఉంటారు, అక్కడ మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు, అందరితోనే కలిసి పని చేయాలి. నువ్వు ఇన్ని రోజులు ఓన్లీ నీ జెండర్తోనే కలిసి పని చేసి వాళ్ళతోనే ఉన్నప్పుడు రేపు పొద్దున్న అపోజిట్ జెండర్తో వర్క్ చేయాలంటే కలిసి ఎలా చేయగలుగుతావు? ట్రూ, రైట్. సడన్ గా ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడ, నీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడ, నీకు భయం వేస్తుంది అక్కడ. సో అది ఉండకూడదంటే వాళ్ళకి చెప్పాలి, యాజ్ అ పేరెంట్ ఆర్ యాజ్ టీచర్ మనం చెప్పాలి వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్. మిస్టేక్స్ చేస్తారు, చేయకుండా అయితే ఉండరు, బట్ ఎంతవరకు ఏంటి అనేది మనం చూసుకుని బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళాల్సిందే. అది అలా మిస్టేక్స్ అవుతున్నాయి, తప్పు అవుతుందేమో అని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తో వాళ్ళని కోవిడ్లో కాకుండా సెపరేట్ గర్ల్స్ కాలేజ్లో, బాయ్స్ని బాయ్స్ కాలేజ్లో పెట్టేసాం అనుకో, ఎన్ని రోజులు అలా. ట్రూ, బయటకు వస్తే అందరూ కనిపిస్తారు మీకు. అవును, ఓన్లీ కాలేజే కాదు కదా, గర్ల్స్ Yes, బాయ్స్ yes. ఉన్నది ప్రపంచంలో. మనం బయటకు వస్తే ఎక్కడ ట్రావెల్ చేసినా ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు చేయలేం కదా. ట్రూ, కరెక్ట్. ఇప్పుడు చాలా స్కూల్స్ 8th క్లాస్లో 9th క్లాస్లో ఒక బాయ్ నార్మల్గా అప్పుడప్పుడే అంటే వాడిలో ఆ చేంజెస్ మొదలవుతుంటాయి. సో వాడు ఏదో అట్రాక్షన్ ఫీల్ అవుతాడు అండ్ హీ రైట్స్ ఎ లవ్ లెటర్ సపోజ్ టు ఏ గర్ల్. స్కూల్లో అది ఎంత పెద్ద తప్పుగా తీసేసుకుంటారంటే, అంటే ఇంకా వాడు ఏదో చాలా పెద్ద నేరం చేశాడు అన్నట్టుగా ఇంకా వాడిని తిట్టడము, కొట్టడము, వాళ్ళ పేరెంట్స్ పిలిచడము, అది అంతా చేస్తారు. ఐ కెన్ రికలెక్ట్ మై మెమరీస్ సార్. 8th 9th లో సేమ్ ఇన్సిడెంట్స్ నాకు జరిగింది స్కూల్లో ఉన్నప్పుడు. మేడం వింటారు. అయితే లైక్ వాడికి ఏమొస్తుంది ఫీలింగ్ అంటే, ఇప్పుడు ఇంతమంది ఇది అన్నారు కదా, వాడికి ఎక్కడో ఓకే కానీ ఇట్లా చెప్పాలా, వేరేగా చెప్పొచ్చు కదా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. తర్వాత వాడికి ఒక ఏజ్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు వైరే చేస్తా అన్న టైప్లో వాడు ఇంకా చేస్తాడు. సో అది రాసినాడు. రాసినప్పుడు నేను అదే ఇందాక మీనింగ్ కాకుండా ఫీలింగ్ అర్థం చేసుకోవాలన్నాను కదా. సో అలా రాసినప్పుడు వీ షుడ్ అండర్స్టాండ్ వాడు ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లో ఉన్నాడు వాడు. సో వాడికి ఏమి సపోర్ట్ ఇస్తే మనం రైట్, సో వాడు మనం అనుకున్న థాట్లోకి వాడు వస్తాడు, ఈజ్ వాట్ యాక్చువల్లీ వీ నీడ్ టు థింక్. సో అది మీరు ఇందాక పేరెంట్ సెంటర్డ్ చైల్డ్ సెంటర్డ్ అన్నారు కదా. సో చైల్డ్ సెంటర్డ్ అని అంటే చైల్డ్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. పేరెంట్కి ఎలా చెప్పితే మనం బాగుంటుంది అని చెప్పడం కాకుండా, అంటే పేరెంట్ విల్ ఫీల్ లైక్ ఏమనుకుంటారు, అరే మస్తు చెప్పినాడు, బాగా తిట్టినాడు, మస్తు అసలు అంతా పిలిచి మమ్మల్ని కూడా పిలిచి ఇట్లా చేసినబ్బో చాలా స్ట్రిక్ట్ అదే అంటే పేరెంట్ సెంటర్డ్, పేరెంట్ కోసం చేసినాం. అది పిల్లగానికి ఏం ఫాయిదా ఉండకపోగా అది నష్టం క్రియేట్ చేస్తుంది. కానీ ఒకేలా ఉంటే అరే సమ్డే రైట్ యూ కెన్ అంటే కొంతసేపు పిలుచుకొని మాట్లాడవచ్చు, అరే ఇట్లా చేసావురా, సో దిస్ హౌ సొసైటీ థింగ్స్ రైట్, అండ్ నీకు ఇప్పుడు వాట్ ఈస్ ఇంపార్టెంట్, నీకు ఇది దిస్ ఈస్ ఆల్ న్యాచురల్. ఇలాంటివన్నీ మనకి ఏది మామూలుగా అనిపిస్తుందో మనం అప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు దాని గురించి ఎట్లుంటుండో అవన్నీ కొద్దిగా చెప్తూ మనకి చేసి, అరే నువ్వు తప్పు అని నేను అనలేను కానీ సమాజం తప్పు అంటుంది, ఇక్కడ ఏం చేద్దాం చెప్పు, వాట్ షాల్ వీ డూ. సో నేను ఐ షుడ్ రన్ మై ఆర్గనైజేషన్. అరే ఇలాంటి పిల్లలు వస్తేనే కదరా నేను కూడా చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది, దట్ ఈస్ మై ప్యాషన్ ఆర్ దట్ ఈస్ మై జాబ్ ఆర్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ రైట్, ఏం చేస్తే బాగుంటుంది కైండ్ ఆఫ్ నో వన్ యూ స్టార్ట్ నో స్పీకింగ్ టు దెమ్. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే పీపుల్ ఆర్ టెల్లింగ్ దెమ్ డోంట్ డూ దిస్ డూ దాట్ అని. సో నేనేమనుకుంటున్నా అంటే వీ షుడ్ స్టాప్ టెల్లింగ్ దెమ్, షుడ్ స్టార్ట్ టాకింగ్ టు దెమ్. సో ఈ చెప్పడం మనం చేసి మాట్లాడడం మొదలు పెట్టాలి పిల్లలతోటి. సో ఇలాంటిది వచ్చినప్పుడు అండ్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ది అంటే జెండర్ డిస్క్రిమినేషన్ మనం చేయవలసిన అవసరం లేదు, బట్ ఇలా ఇబ్బంది జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత ఎల్డర్స్గా స్కూల్కి వచ్చినప్పుడు కాలేజ్కి వచ్చినప్పుడు మా మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తర్వాత అదే ఎక్కువ ఇంకేమి అబ్బా దొరికినాం రాబాయ్ ఇంకా చంపుతాడు రాబాయ్ మనని అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. ఎక్కడన్నా తప్పు చేస్తా తప్పు వాళ్ళకి అర్థమవుతుంటుంది, ఇంకా నేను చెయ్యను అని అనిపిస్తుంటుంది. అంటే ఐ టెల్ యూ ఇంకొక ఎగ్జాంపుల్ నా రియల్ టైం. నేను డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయినా నేర్చుకుంటానికి. కారు నేర్పించేటోడు ఒక్కడే సార్ దొక్కొద్దు, సౌండ్ వచ్చినప్పుడు అలా దొక్కొద్దు అని చెప్పినా కదా సార్ అంటుండే. నాకు అప్పటికే నేను టీచింగ్ లైన్లోకి వచ్చిన ఓపిక పట్టిన ఒకసారి చెప్పిన, నాకు నువ్వు ఒకసారి చెప్పినావు నాకు అర్థమైంది, కానీ
నాకు అర్థమైనా కూడా దాన్ని అలవాటుగా నేను మార్చుకోవడానికి నాకు టైం పడుతుంది. నీ మధ్యలో నీ లొల్లేద్రమై నువ్వు ఇట్లా లొల్లి చేస్తే నాకు నచ్చట్లే, నీకు కావాలంటే నీ స్కూల్కి రాను, నువ్వు రేపటి నుంచి నువ్వు రావద్దు నాతోటి, ఇంకెవరైనా మీ డ్రైవింగ్ స్కూల్ నుంచి ఎవరైనా వచ్చో పర్లేదు కానీ నువ్వు రావద్దు అంటే నేను ఒక టీచర్గా ఎదిగి ఒక టీచర్గా చాలా మంది పిల్లలకి ఎడ్యుకేట్ చేసేటప్పుడే నా మానసికమైనటువంటి స్థితి ఈ విధంగా ఉంటే పిల్లవాడి యొక్క మానసిక స్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రీచింగ్ చేయొద్దు ఎక్కువ, రైట్? సో మనం ప్రాక్టీస్ చేస్తే చాలు, పిల్లవాడు హీ కెన్ అండర్స్టాండ్ లాగా. సో ఇట్లాంటివన్నీ థింగ్స్, రైట్? అంటే సపోజ్ మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, సో ఇట్లాంటివన్నీ వెన్ వి కీప్ టాకింగ్ టు చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ పోతాయి. నేను చదువుకున్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ సెక్షన్స్ ఉండేటివి, ఏబిసి అని చెప్పి. ఏ సెక్షన్కి ఏ టీచర్ అయితే వస్తుందో సి సెక్షన్కి అదే టీచర్ అయినా లెక్చరర్ అయినా వచ్చేవాడు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటిదంటే, ఏ సెక్షన్లోనేమో క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు, సి సెక్షన్లోనేమో కొంచెం డల్లర్ స్టూడెంట్స్ ఉంటారు. దీనివల్ల మనమే పిల్లల్ని డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుందేమో కదా. బట్ వాళ్ళకి వచ్చే టీచర్ కానీ లెక్చర్ కానీ మాత్రం మారట్లేదు. యాక్చువల్గా నేను అంటే అందరినీ కలిపి ఉంచాలి అనే దగ్గర నేను ఎందుకో ఐ డిసగ్రీ విత్ ఇట్. అంటే అన్ని లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటే మేజర్గా పిల్లలు నేర్చుకోవడానికి రీజనే ఆ వైడ్ రేంజ్ ఆఫ్ అది లెర్నింగ్ ఎబిలిటీస్ ఉన్నటువంటి చిల్డ్రన్ ఒక క్లాస్ రూమ్లో ఉండటం కారణంగా ఆ టీచర్, అంటే ఇప్పుడున్న టీచర్ ఏదైతే లెక్చర్ మెథడ్ ఏదైతే ఉన్నదో దాంతో అప్పుడు అంటే దెర్ ఇస్ ఎ డిసడ్వాంటేజ్. టీచర్ ఒక యావరేజ్ లెవెల్ చేసుకొని చెప్తారు, పైన వాళ్ళకి వేస్తే కింద వాళ్ళకి కనెక్ట్ గారు వాళ్ళు ఓన్లీ ఆ టీచర్ సెలెక్ట్ చేసుకున్న లెవెల్ వాళ్ళే కనెక్ట్ అవుతారు. సో కాబట్టి నేను ఐ థింక్ కొద్దిగా అట్లా సెక్షన్స్ చేసి అది చేస్తే ఫర్ ఎ టీచర్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో వీళ్ళ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళకి, వేరే వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా, అంటే ఇంట్లో అన్యాయం కదా, జ్వరం వచ్చిన వాడికి పెరుగన్నం పెడుతున్నారు, వేరే వాడికి మంచిగా బిర్యానీ పెడుతున్నారు అంటే జ్వరం తగ్గిపోయినాక పెడతాం, వాళ్ళు కూడా మంచిగా వచ్చినాక మళ్ళా కొద్దిగా వేరే లెవెల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మంచిగా చేయొచ్చు. అది ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ తీసుకుని ఏ అండ్ బి తీసుకున్నాం అనుకో. ఎగ్జాంపుల్ ఏ అనే స్టూడెంట్ కొంచెం ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంది, బాగా క్యాచ్ చేస్తాడు. బి అనేవాడు కొంచెం స్లోగా అర్థం చేసుకుంటాడు. బికాజ్ అందరూ ఒక లెవెల్ అయితే ఉండరు కదా. ఇద్దరిని కలిపి ఒకే క్లాస్లో కూర్చోబెట్టి ఒకే లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇద్దరికే చేస్తే, సపోజ్ కొంచెం స్పీడ్గా చెప్పామంటే ఏకి అర్థం అవుతుంది, బీకి అర్థం కాదు. స్లోగా చెప్తే బీకి అర్థం అవుతుంది, ఏకి టైం వేస్ట్ అవుతుంది. ఇద్దరిని మన ఇద్దరికి న్యాయం చేయాలంటే ఇద్దరిని సెపరేట్ చేసి ఏకి తగినట్టుగా ఏకి చెప్పాలి, బీకి తగినట్టు బీకి చెప్పాలి. బట్ దానిలో ఏ అనేవాడు టాపర్, ఐక్యూ బ్యాచ్, లేకపోతే క్రీమ్ బ్యాచ్ ఇలా పేర్లు పెట్టేసి బి అనేవాళ్ళు ఇంకా వేస్ట్, ఈ డిస్క్రిమినేషన్ రాకూడదు. ఈవెన్ ఫ్యాకల్టీ దగ్గర కానీ, మేనేజ్మెంట్ దగ్గర, పేరెంట్స్ దగ్గర కానీ. ఆ డిస్క్రిమినేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ బి కేటగిరీ పిల్లలందరూ కూడా ఇంకా మాకు రాదు, మేము వేస్ట్ ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వెళ్ళిపోయి ఇంకా వాడు చదవటం మానేస్తాడు. ఒక స్టూడెంట్ ఏదైనా నేర్చుకోవాలంటే ఓకే నేను ఎఫర్ట్స్ పెడితే నేర్చుకోగలుగుతాను అనే నమ్మకం వాడుకున్నప్పుడు వాడు ట్రై చేస్తాడు నేర్చుకోవడానికి. నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా నాకు రాదు అని ఒక ఫీలింగ్ వాడికి మనం క్రియేట్ చేసినప్పుడు ఇంకా నా వల్ల కాదు, నాకు ఎలాగ రాదు కదా వాడు ఏం చేస్తాడు, ఇంకా నేర్చుకోవడం మానేస్తాడు కంప్లీట్గా. ఈ గ్రూపింగ్ చేయాలి, బట్ అది ఎందుకు అన్నది వాళ్ళకి అర్థం కావాలి. డిస్క్రిమినేట్ చేయకూడదు, ఏ అంటే టాప్ అని, బి అంటే లో అని, ఆ డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఏ అనేవాడు చదువులో ఫాస్ట్ ఉండొచ్చు, మేబీ స్పోర్ట్స్లో స్లో ఉండొచ్చు. బి కేటగిరీ పిల్లలు స్పోర్ట్స్లో ఫాస్ట్ ఉండొచ్చు, చదువులో స్లో ఉండొచ్చు. సో అల్టిమేట్గా చదివే కాదు కదా అక్కడ, ఓన్లీ చదువు బాగా చదువుకున్నవాడే మంచి పిల్లవాడు, స్పోర్ట్స్ ఆడేవాడు మంచి పిల్లవాడు కాదు మనం చెప్పలేం కదా. సో దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. సో అల్టిమేట్గా ఎవరికి ఏది సెట్ అవుతుంది అంటే గ్రూపింగ్ చేసుకుని వాళ్ళకి చెప్పి ఆ డిస్క్రిమినేషన్ లేకపోతే బెటర్గా ఉంటుంది. అది అదే మనం పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ లో ఏంటి అంటే ఒక్కొక్క ఇండివిజువల్ ని వేరేగా చూడాలి అంటున్నాం, అంటే ఒక్కొక్క ఇండివిజువల్ నే ఒక సెక్షన్ చేయాలంటున్నాం మనం. కాబట్టి దేర్ ఫోర్ ఆ బ్రాడర్ ఫిలాసఫీలో చిన్న గ్రూప్స్ చేయడం ఇస్ నో రాంగ్. పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే అదే అలవింగ్ ద చైల్డ్ టు లెర్న్ ఎట్ హిస్ ఓన్ లెవెల్, ఇన్ హిస్ ఓన్ పేస్, ఇన్ హిస్ ఓన్ స్టైల్ అని, అప్పుడు దిస్ ఇస్ నో రాంగ్ లాగా. సో ఇప్పుడు మీరు స్కూలింగ్ సెక్టర్కి వచ్చి 2 decades అయింది, మీరు వచ్చి 1 decade అయింది. ఈ 2 decades లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? పేరెంట్స్లో కానీ, చిల్డ్రన్లో కానీ, మైండ్ సెట్ అయినా, డెసిజన్ మేకింగ్లో అయినా, అది సేమ్ వే ఈ 1 decade లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? యాక్చువల్గా మనము అంటే యాజ్ ఏ స్కూల్గా ఇంకా చాలా ఎక్కువ చేయొచ్చు. పేరెంట్స్
అంటే పేరెంట్స్ని ఇంకా మేము కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడంలో కొంతవరకు ఫెయిల్ అవుతున్నాం అనుకోవాలి. అంటే మాకు ఇంకా పేరెంట్స్కి ఎలా బెటర్గా ఆ పిల్లవాడికి ఇలా చేస్తేనే బాగుంటుంది అని చెప్పడంలో మేము ఎక్కడో ఒత్తిడి ఫీల్ అవుతున్నాం ఇంకా. అంటే పేరెంట్స్ రెడీ అనాలా, లేకపోతే మాకే చెప్పడం వాళ్ళకి చేత కావడం లేదా తెలియట్లేదు కానీ, బట్ పిల్లవాడికి మాత్రము అన్యాయం జరుగుతుంది కొంతవరకు. ఎందుకంటే పేరెంట్ ఏమో పిల్లవాడికి బాగా చదువు రావాలి అని అంటే చాలా ఏదో పెద్ద పెద్దవి చెప్పాలి, ఏదో అంటే టఫ్ ప్రాబ్లమ్స్ టీచ్ చేయాలి అని పేరెంట్ అనుకుంటున్నారు. బట్ రియాలిటీలో ఏంటంటే వాడికి ఎక్కడ అది ఎందుకు కనెక్ట్ కావట్లేదు, దానికన్నా కింద లెవెల్లో ఏది ప్రాబ్లం ఉందో చూసి అది చెప్పాలి. బట్ టుడే ఐ డోంట్ థింక్ నో పేరెంట్స్ ఆర్ స్టిల్ అలవింగ్ అస్ టు డూ దాట్. మేము మా స్కూల్స్లో, ఎస్పైర్ స్కూల్స్లో మేము ట్రై చేస్తున్నాము స్లోగా. అంటే ఒక 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 పార్ట్ ఆఫ్ ద కరికులం ఈస్ పేరెంట్ సెంటర్డ్ నడుస్తుంది, కొద్దిగా ఒక 25% చైల్డ్ సెంటర్డ్ నడుస్తూ ఉంది. ఈ చైల్డ్ సెంటర్లో ఆ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ని చేస్తున్నాం మేము. మేజర్గా స్టూడెంట్స్లో అబ్జర్వ్ చేసింది ఏమంటే అమ్మా, యాక్చువల్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ తీసుకుంటే 2020 ముందు తర్వాత తీసుకుంటే, 2020 ముందు స్టూడెంట్స్ అనే వాళ్ళు కొంచెం మొబైల్ యూసేజ్ కానీ ఇంటర్నెట్ యూసేజ్ తక్కువ ఉండేది కంపారిటివ్లీ కోవిడ్ ముందు. 2020 తర్వాత నుంచి అది పెరిగిపోయింది. సో ఎగ్జాంపుల్ మేము క్లాస్ చెప్పాము ఈరోజు, వాడికి ఏదో డౌట్ వచ్చింది స్టూడెంట్కి, వాడు ఏం చేశాడు, ఇంతకు ముందు ఈవినింగ్ టైంలో కూర్చుని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేవాడు. దానివల్ల ప్రాబ్లమ్కి సొల్యూషన్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకునేవారు. బికాజ్ నేను కొంతమంది క్లాస్ చెప్పినప్పుడు అందరికీ ఒకలా అర్థం కాదు, ఒకరికి బాగా అర్థం అవుతుంది, ఒకరికి అసలు ఏం అర్థం కాకపోవచ్చు, కొంతమందికి హాఫ్ ఆఫ్ అర్థం కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో ఏం చేసుకునేవారు, డిస్కస్ చేసుకుని వాళ్ళంతటా వాళ్ళు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకునేవారు. అప్పుడు అర్థం కాకపోతే నెక్స్ట్ డే నా దగ్గరకు ఫ్యాకల్టీ దగ్గరకు వచ్చి అడిగేవారు. ఎప్పుడైతే ఇంటర్నెట్ యూసేజ్, మొబైల్ యూసేజ్ పెరిగిపోయిందో పిల్లలు ఏం చేస్తున్నారు, క్లాస్ అర్థం కాలేదా యూట్యూబ్లో కొడదాం, ఆన్సర్ దొరికేసింది చాలు. ఆన్సర్ దొరుకుతుంది, వాడి ప్రాబ్లంకి ఆన్సర్ వచ్చేసింది, బట్ ఆ ప్రాబ్లం ఆన్సర్ వాడు చేయలేదు, వాడు థింక్ చేయలేదు, ఎవరో ఇలా చేయాలని చెప్తే నేర్చుకున్నాడు, అయిపోయింది అక్కడితో. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిపెండెన్సీ పెరిగిపోతుంది, పిల్లలకి ఆలోచించడం అలవాటు కావట్లేదు, అది అవ్వట్లేదు. మనం ఇలా చేయాలంటే ఇలా చేస్తారు అంతే, అది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏమైంది, ఇంటర్నెట్ పెరగడం వల్ల ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్ మిస్ అయ్యాడు అనుకోవాడు పిల్లోడికి, ఏం పర్లేదు, ఏం కాదు, ఇంటర్నెట్లో చూసుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక ఈరోజు క్లాస్కి వెళ్ళకపోతే ఈరోజు కాన్సెప్ట్ మిస్ అవుతాం, అది మళ్ళీ మనం నేర్చుకోలేం అన్న ఫీలింగ్ ఉండేది. సో సీరియస్ క్లాస్కి వచ్చేవారు. బట్ ఇంటర్నెట్ వల్ల ఏమైంది, ఇప్పుడు పిల్లలకి ఈరోజు క్లాస్ మిస్ అయింది, ఏం కాదు యూట్యూబ్లో చూద్దాం అంటే ఒక జెన్యూన్ రీజన్ వల్ల ఒకవేళ మిస్ అయితే ఇట్స్ గుడ్ కదా సార్. జెన్యూన్ రీజన్ అయితే మిస్ అయితే గుడ్ సార్, బట్ దానివల్ల ఏమవుతుంది, క్యాజువాలిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఏమైందంటే దీంట్లో నెగిటివ్ ఎక్కువ అయిపోయింది, పాజిటివ్ ఉందని ఇప్పుడు పిల్లడికి అర్థం కాకపోతే చూసుకుంటున్నాడు, బాగుంది. క్యాజువాలిటీ పెరిగిపోతుంది, చిన్న చిన్న రీజన్స్ చెప్పి క్లాస్ రాకపోవడం, మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం రాకపోవడం, ఈ పెరిగిపోతుంది. ఎక్కువ మమ్మీ మిస్ అయింది దీంట్లో ఉంది మమ్మీ, నేను చూసి నేర్చేసుకున్నానంటే కూడా వాళ్ళు అండ్ దాని అంటే అది అలవాటు అయిన తర్వాత 2-3 సార్లు యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి మేబీ ప్రాబబుల్లీ వాళ్ళు ఇంకొక రాంగ్ వేలో కూడా నావిగేట్ అవ్వడానికి అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ యూస్ పిల్లల్లో హార్డ్లీ 10-20% మేబీ జెన్యూన్ గా ప్రాపర్ రీజన్ యూజ్ చేసుకోవచ్చు. 80% మాక్సిమం పిల్లలు ఏం చేస్తారంటే అవసరమైన దానికన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. ఆ ఏజ్ లో 18 years 19 years పిల్లలు వస్తారు మా దగ్గరికి, ఇంటర్నెట్ అయిపోయిన వాళ్ళు. ఆ ఏజ్ పిల్లలు ఎంతమంది దగ్గర అంత మెచ్యూరిటీ ఉంటుంది, ఇది రైట్ ఇది రాంగ్ అన్నది. ఇప్పుడు మనకే మొబైల్ ఫోన్ ఉంటే ఖాళీ కూర్చుంటే మనమే చూస్తాం, ఇంత మనం చెప్తున్నా మనమే చూస్తాం. అలాంటిది 18-19 years పిల్లలు, వాళ్ళ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? అంటే అడ్వాంటేజ్ ఉంది, బట్ దానికన్నా డిసడ్వాంటేజ్ ఎక్కువ వస్తున్నాయి దానివల్ల. ఇప్పుడు అది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పిల్లల్లో. ఇంకొకటి పేషెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, ఇప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్ కావాలి. ఇంకొకటి డిసిప్లిన్ తగ్గుతుంది అనిపించింది పిల్లల్లో ఇంతకు ముందుకి ఇప్పుడు కంపేర్ చేస్తాం. ఎందుకంటే మేము ఇంతకు ముందు 8:30 క్లాస్ అంటే 8:30కి రావాలి, 8:30కి రాకపోతే అక్కడితో మేము క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, 8:30 క్లాస్ అంటే ఒక 15 minutes గ్రేస్ టైం ఇస్తాం, 8:45కి అలో చేస్తాం, 8:45కి మేము డోర్ వేసేస్తాం. ఇంతకు ముందు అంటే డిసిప్లిన్ ఎందుకు తగ్గుతుంది, అగైన్ సొసైటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఫంక్షన్ ఉంది అనుకోండి, భోజనాలు ఎన్నింటి పెట్టేవాళ్ళు, ఎన్నింటి పెట్టేవాళ్ళు భోజనాలు? మీకు తెలిసి ఎన్నింటి పెట్టేవాళ్ళు చెప్పండి? మధ్యాహ్నం ఈవినింగ్ ఫంక్షన్, నైట్ ఫంక్షన్ కి 7-7:30 కదా. ఇప్పుడు 7-7:30కి ఒకవేళ తినే అలవాటు ఉన్నవాడు వెళ్ళాడు అనుకోండి, చచ్చాడు వాడికి. 9:30-10కి ముందు భోజనాలు ఓపెనే చేయట్లేదు, 9 తర్వాత వాడు ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుంది, వాడు పడుకొని ఎప్పుడు లెగవాలి, వాడు ఎప్పుడు కాలేజీకి రావాలి, అండ్ సో తర్వాత వాళ్ళ పేరెంట్స్ వెళ్తారు, రైట్. సో అంటే ఆ కల్చరే కొంత మారిపోయింది.
ఓవరాల్ ఇప్పుడు 8:45కి వస్తారు, ఒక 8:47కి వచ్చాడు, 2 minutes లేట్ అయినప్పటికీ అలౌ చేయలేదు, పేరెంట్ ఫోన్ చేస్తారు, అరే 2 minutes కదా లేట్ అయిందని. పేరెంట్ ఏం చెప్పాలి, అరే నువ్వు లేట్ అయింది నీ తప్పు అనాలి. పేరెంట్ మాకు కొంతమంది అంటే అందరూ కొంతమంది మాకు కాల్ చేసి అదే 2 minutes లేట్ అయింది కదా అంటారు. ఇక 2 minutes అన్నది కాదు, సో డిసిప్లిన్ అన్నది 2 minutes లేట్ అయినా 5 minutes లేటే కదా, అవును. అది ఉండట్లేదు, అది కొంచెం తగ్గుతుంది. ఇది దేనివల్ల అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఈ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కంఫర్ట్స్ ఇస్తున్నారు పిల్లలకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అలాగే చిన్నప్పుడు బాగా కష్టపడ్డాను, నాకు కంఫర్ట్స్ లేకుండా పెరిగాను, నా పిల్లలకన్నా కంఫర్ట్స్ ఇద్దామని చెప్పి స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళు కంఫర్ట్స్ ఇస్తున్నారు, మొబైల్ ఫోను, టీవీను, ఇంటర్నెట్, అన్ని కంఫర్ట్స్ వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసిన తర్వాత పిల్లల్లో హార్డ్ వర్క్ నేచర్ అనేది తగ్గిపోతుంది. సో మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, బట్ థింగ్ ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం కష్టం అనేది హార్డ్ వర్క్ అలవాటు చేస్తే వర్స్ట్ కేస్ కి ప్రిపేర్ చేయాలి. మన దగ్గర అన్నీ ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి. మనం ఉన్నాయని అన్ని ఇచ్చామనుకోండి, రేపు పొద్దున ఏమవుతుంది, వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళు దాన్ని తెచ్చుకోవడం మర్చిపోతున్నారు. తర్వాత అది లేనప్పుడు ఎలా ఉండాలో అది అది తెలియకపోవడం వల్ల కూడా చాలా ఆ డిస్కరేజ్మెంట్ అది ఎక్కువ చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఒకసారి లేదని అన్ని ఇచ్చేసి అడిగినప్పుడు ఏదైనా ఒకసారి లో అంటే ఇంకా తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు స్కూల్స్ లో ఉన్నప్పుడు ఏ రిజర్వేషన్ సిస్టమ్ ఉండదు, స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ. బట్ ఒక్కసారి ఇంటర్ అయిపోయి బయటికి వస్తే వాడికి కెరియర్ చూస్ చేసుకోవాలంటే బీటెక్ వెళ్ళాలి అన్నా, లేదు అంటే డాక్టర్ అవ్వాలి అన్నా, వాడికి రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది. లక్కీలీ సీఏకి లేదనుకోండి. సో దానిని ఉంచితే బెటరా తీసేస్తే బెటరా? ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు మనం హయ్యర్ క్యాస్ట్కి ఎట్లయితే టీచ్ చేస్తామో లోవర్ క్యాస్ట్కి కూడా అలాగే టీచ్ చేస్తాం. టీచింగ్ మెథడాలజీస్ అయితే మారవు. బట్ స్టూడెంట్ ఒకసారి స్కూల్ కాలేజ్ అయిపోగానే వాడు హయ్యర్ క్యాస్ట్ నుండి వాడు ఎంత టాలెంటెడ్ ఉన్నా వాడికి జాబ్స్ రావడం చాలా కష్టం. లేదు వాడు కావాలనుకునే చదువుకోవడం కూడా చాలా కష్టం. సో ఉంటే బెటరా తీసేస్తే బెటరా? నా ఉద్దేశంలో అయితే అవునన్నా కాదన్నా కూడా ఉండాలి. ఎందుకంటే స్టిల్ ఇంకా మనం చూస్తున్నాం రిజర్వేషన్స్ ఉండడం వల్ల ఏమి ఇబ్బంది జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా అందరిలో కలిసిపోవాలి అని చెప్పి వాళ్ళ కోసం ఎక్స్ట్రా క్రియేట్ చేసింది వాళ్ళు ఇస్తున్నారు. మనకేం ఇబ్బంది? మనకి ఇబ్బంది లేదు దాంట్లో. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫెసిలిటీ ఫర్ దెమ్ టు లెర్న్, రైట్? అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు లెర్న్. బికాస్ వాళ్ళు ఫర్ సమ్ రీజన్ అలా జరిగి వాళ్ళు అంటే వాళ్ళు కిందికి నెట్టేయబడ్డారు ఆర్ కిందనే ఉన్నారు. తెలీదు మనకి, మనం చూడలేదు, మనం ఏదో చరిత్ర చదివిందేగా. కానీ ఇప్పుడు అలా అనుకోని సమాజము అందరూ అనుకోని అరే వాళ్ళ కోసం స్పెషల్గా వాళ్ళు నెట్టుకొని రాలేరు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఇది అలాట్ చేద్దామన్నారు. ఆ అలాట్ చేసిన దాంట్లో వాళ్ళని తీసుకుంటున్నారు. సో ఇది మనది కాదు. మనం ఏమనుకుంటున్నాం, ఒకటే కాలేజీలో వాళ్ళకి ఇదేదో రిజర్వేషన్ ఇచ్చి, ఆ పదం రిజర్వేషన్ అన్న పదం తప్పితే ఆ రిజర్వేషన్ అన్న దాని వెనక ఆ ఫీలింగ్ కనుక తీసుకుంటే అది ఈజ్ రైట్. ఇప్పుడు వీక్ ఉంటారు, ఇప్పుడు అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు బస్సు ఎక్కారు, ఏం చెప్తాం మనం? వాళ్ళకి సీట్ ఇవ్వాలంటాం. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు బస్సు ఎక్కారు, సీట్ ఇవ్వాలంటున్నామా వద్దంటున్నామా? వీళ్ళు కూడా అంతే, అంతకన్నా ఎక్కువ మనం తీసుకోకూడదు. సో ఫర్ మీ ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ అండ్ దట్ షుడ్ బి దేర్. కాకపోతే పెట్టిన పర్పస్ సాల్వ్ అవుతుందా లేదా అనేది అది గవర్నమెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇట్. ఒకవేళ అది పెట్టిన పర్పస్ కనుక అది అచీవ్ కాకపోతే అది అచీవ్ చేయడానికి ఏం చేయాలి అనేది గవర్నమెంట్ హ్యాస్ టు థింక్. పర్పస్ ఈజ్ ఓకే సార్, బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు రిజర్వేషన్స్ మీరు కంటిన్యూ చేసిన దానిలో ఒక ఫ్యామిలీకి ఒక జనరేషన్ 2 generations వరకు అప్లికేబిలిటీ అనేది పెట్టాలి. సో ఎగ్జాంపుల్ రిజర్వేషన్ నీకు సీట్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నావు, ఫైన్. సో ఆటోమేటిక్గా నీకు ఒక స్టెబిలిటీ వచ్చినప్పుడు మీ పిల్లల్ని మీరు ఏం చేయగలుగుతారు, బాగా చదివించగలుగుతారు, మంచి స్కూల్స్లో చదివించగలుగుతారు, ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. సో వాళ్ళకి అవసరం ఉండదు ఇంకా. అంటే ఒక ఫ్యామిలీలో ఒక జనరేషన్కి దానివల్ల బెనిఫిట్ వచ్చి సెటిల్ అయినప్పుడు నెక్స్ట్ జనరేషన్ అది లేకపోతే అట్లీస్ట్ ఆ కమ్యూనిటీలో అది మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నేను చదువుకోలేదు, మీరు చదువుకున్నారు, ఇద్దరికే రిజర్వేషన్ ఉంది. ఎగ్జాంపుల్కి మీ రిజర్వేషన్ మీకు జాబ్ వచ్చింది, నేను చదువుకోలేదు, రాలేదు, నేను నా పిల్లల్ని చదివిస్తున్నాను, మీరు మీ పిల్లల్ని చదివిస్తున్నారు, బట్ ఆల్రెడీ రిజర్వేషన్ మీరు జాబ్ తెచ్చుకున్నారు, మీ పిల్లలు మంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకున్నారు. అందుకనే అంటున్నాను, ఏ పర్పస్ కోసం అయితే ఆ రిజర్వేషన్ అనేది పెట్టారో అది అచీవ్ కాకపోతే ఏదో
ఎందుకు అచీవ్ కావట్లేదు అనేది చూసి Yeah. ఇంకెక్కడైనా వాళ్ళని కట్ చేసి ఇంకా వాళ్ళ దాంట్లోనే వేరే వాళ్ళకి ఏమన్నా చేస్తే బెటర్ అవును. అనేది అది గవర్నమెంట్ అది ఈవెన్ వేరే క్యాస్ట్ లో కూడా సో కొంచెం ఏమన్నా ఐడెంటిఫై చేసి చేయగలిగితే లైక్ అదర్ క్యాస్ట్ లో కూడా లైక్ ఫైనాన్షియల్ వీక్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ప్రతి క్యాస్ట్ లో కూడా అన్ని వర్క్లు చేసే వాళ్ళు ఉన్నారు. కొంచెం అన్ని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ, వీళ్ళకి వద్దు అని అనకూడదు, దీంట్లో కూడా ఉన్నారు నాయన అంటే ఫైనాన్షియల్ genuine గా ఎవరికి రీచ్ అవ్వాలి వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళకి కూడా జెన్యూన్ నీడ్ ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వాలి. అయితే ద అండర్స్టాండింగ్ ఈస్ ఇక్కడ అంటే ఎక్కువ మంది ఉన్నారు. సపోజ్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ, ఫార్వర్డ్ కమ్యూనిటీ అన్న పేరుతోటి ఏదైతే సరే ఎక్కువ మంది దీంట్లో కాస్త అంటే సోషల్ గా బాగున్నారు, ఫైనాన్షియల్ గా బాగున్నారు, ఇంకొంతమంది బాగాలేదు. కాబట్టి ఒక జనరల్ అండర్స్టాండింగ్ సొసైటీలో ఏంటంటే సో వీళ్ళని మీరు యు టేక్ కేర్ ఆఫ్ దెమ్ లాగా, రైట్, దిస్ కమ్యూనిటీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ పీపుల్ లాగా యాక్చువల్ గా. అందుకనే మీకు చూస్తే అక్కడక్కడ రెడ్డి హాస్టల్ అని, కమ్మ హాస్టల్ అని రావడానికి రీజన్ అదే అన్నమాట. సో ఇక్కడేమో సపోర్టెడ్ బై వీళ్ళకి ఎవరు లేదు కాబట్టి ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ హౌ యాక్చువల్ గా సో బ్యూటిఫుల్లీ డిజైన్డ్, మంచిగా ఉంది. సరే ఎంత మనం మన ఇంట్లోనే చిన్న స్ట్రక్చర్ చేస్తే కొద్దిగా గ్యాప్స్ ఉంటాయి మనం చేసిన దాంట్లో. సో మా టీమ్ లో ఒక స్టేట్మెంట్ రాశారు, నో సచ్ ఎ బ్యాడ్ స్టూడెంట్, ఇట్స్ ఎ బ్యాడ్ టీచర్ అని చెప్పి. సో ఆ స్టేట్మెంట్ ని మనం ఎట్లా తీసుకోవచ్చు? నాకు అత్యంత నచ్చింది. నాకు అంటే ఇప్పుడు నేను చేస్తున్న పనికి మోటివేషన్ ఇదే, రైట్. ఎందుకనంటే ఓ పిల్లవాడు నేర్చుకోలేదు అని అనడం ఈ సంథింగ్ రాంగ్ ఇన్ మై సెన్స్. ఆ పిల్లవాడికి నేను నేర్పించలేకపోతున్నాను అని అంటేనే ఏదన్నా ఉపయోగం ఉంటది. నువ్వు వాడు సమాజం ఏం చెప్పిందంటే, అరే బడికెళ్ళరా, బడికెళ్తే అటు టీచర్ ఉన్నారా, నీ జీవితం మారుతుందిరా అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పానంటే, అరే గురువు దేవుడితో సమానం రా, నువ్వు గురువుకి నమస్కారం చేయరా, గురువు రాగానే లేచి నుంచోరా అన్నాడు. పాపం పిల్లలు ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళు చెప్పిన దానికి అవుతుందో కాదో తెలియదు, కానీ వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పిండ్రు, సమాజంలో పెద్దవాళ్ళు చెప్పిండ్రు అని బడికొచ్చిండు. బడికొచ్చి ఇవన్నీ చేస్తున్నాడు. వాడు చేయవలసిన పని వాడు బాగానే చేస్తున్నాడు. మనము వాడి చేత చేపించేటట్టుగా మనం చెయ్యాలి, అది మన పని. పిల్లవాడు చేయట్లేదు అనేది ఎక్కడిది? కాబట్టి మనము ఒక టీచర్గా పిల్లవాడు సపోజ్ నేర్చుకోవట్లేడు, పిల్లవాడు నేర్చుకోవడానికి ఏం చేయాలి? సో అది మనం చేయవలసిందే, అది ఖచ్చితంగా రైట్. అలా ఆలోచించినప్పుడే ఏమైనా చేంజ్ అని మనం తీసుకురాగలుగుతాం. సో నేను నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటుంది మీకు, అంటే మామూలుగా ఎప్పుడు కామన్గా చెప్తా ఉంటుంది. ఒకప్పుడు బలవంతుడు బలహీనుడిని బానిసగా మార్చుకున్నాడు. అంటే రాక్షసుడు అనేవాడు బలవంతుడిగా చూసేవాళ్ళం, పెద్దగా దించేవాళ్ళు, కండలు ఎండలు, మిగతా వాళ్ళని చిన్నగా దించేవాళ్ళు. తర్వాత అంటే కండబలం ఉన్నవాడు కండబలం లేని వాడిని బానిసగా మార్చుకున్నాడు. తర్వాత కాలంలో అండబలం ఉన్నవాడు అండబలం లేని వాడిని బానిసగా మార్చుకున్నాడు. అంటే అది పాత సినిమాల్లో ఏం బిక్తావురా, నాకు 10 మంది పిల్లలు, నువ్వేం చేసావురా, ఏం బిక్తావురా అన్న టైప్ లో అంటాడు. తర్వాత ఆ రాజుకి అన్ని ఒంటెలు, అన్ని ఏనుగులు, అంతమంది సైన్యము అనే, అంటే అండబలం ఉంటే అండబలం లేని వాడిని బానిసగా మార్చుకునేవాడు. రాజ్యాలు అలాగే ఆక్రమించుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఆయుధ బలం ఉన్నవాడు ఆయుధ బలం లేని వాడిని బానిసగా మార్చుకున్నాడు. ఆ బందిపోటు దొంగలు అది ఇది అన్నీ అంతే కదా. వాడు ఏదో అడవిలో పోతుంటే దాన్ని వాడు వచ్చిండు, దిగిండు, కత్తి చూపించిండు అన్నాడు, మొత్తం ఏమన్నాడు, 10 మంది ఉన్నవాడు ఒక్కడిద్దరు ఉన్నారు, ఆయన అంతా ఇచ్చేసినాము, వాడు దోచుకొని వెళ్ళిపోయినాడు. అట్లాగే జపాన్ మీద బాంబు వేయడము, ఆయుధం ఉన్నవాడు ఆయుధం. ఆ తర్వాత కాలంలో డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడిని దోచుకుంటున్నాడు. సో ఇప్పుడున్నటువంటి కాలం ఏంటంటే బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేని వాడిని దోచుకుంటున్నాడు. కాబట్టి అందుకని బుద్ధిని పెంచుకోవాలా, ఉద్యోగం కోసం కాదు చదువుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, బుద్ధిని పెంచుకోవాల్సింది. బానిసగా బతుకొద్దంటే నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించాలి అని అంటే చదువుకోవాలి, నేర్చుకోవాలి, నీ బుద్ధిని నువ్వు పెంపొందించుకోవాలి. కాబట్టి నేను సిన్సియర్గా ఒక 25 years నుంచి నేను ఈ టీచింగ్ లైన్లో ఉన్నా. నాకు అర్థమైనటువంటి విషయము, ఇట్ ఈస్ ఓన్లీ ద మిస్టేక్ ఆఫ్ ద టీచర్, ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద చైల్డ్.
పిల్లవాడు అర్థం చేసుకోలేకపోతే అది కేవలం టీచర్ యొక్క మిస్టేకే, పిల్లవాడి యొక్క మిస్టేక్ కానే కాదు. అందుకే కదా వాడు వస్తాడు. సో వాడు అరే అంటే ఒకవేళ పిల్లవాడు ఇలా అడిగాడు అనుకోండి, సార్ అంటే చాలా సందర్భాలలో అరే ఇది కూడా అర్థం కావట్లేదరా అంటాడు టీచర్. అప్పుడు పిల్లవాడు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, సార్ అది అర్థమైతే మీ దగ్గరికి ఎందుకు వస్తా సార్, అయినా నాకు అర్థమయ్యేలాగా చెప్పడం మీకు రాదా సార్, ఊకే నన్ను అర్థం చేసుకోమంటారు, నాకు రాదనే కదా మీరు రాగానే నేను గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పిన అని అడిగితే. సో కాబట్టి అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, కేవలం టీచర్దే మిస్టేక్ అని నేను అనట్లేదు, బట్ సొసైటీలో పెద్దవాళ్ళందరిది మిస్టేకే. పిల్లలని మనం అర్థం చేసుకోవాలి, పిల్లలని మనని అర్థం చేసుకోమని అందరూ అంటున్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మెజారిటీ పేరెంట్స్ టీచర్స్ లోనే ఉంటుంది అట్ స్కూల్ లెవెల్లో. డెఫినెట్గా ఆ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఆ మెచ్యూరిటీ పిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది టీచర్స్ది కూడా. బట్ వన్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు ఏమవుతారంటే పేరెంట్ కానీ టీచర్ కానీ కొంత మాట వినరు వాళ్ళు. ఆ కేటగిరీ పిల్లలు కూడా అంటే ఒక 18-19 వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందని పెద్దవాళ్ళని అయిపోయాం మాకు తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటారు. అంటే కొంతమంది టీచర్స్ జెన్యున్గా చెప్పాలని చూసినా కొంతమంది స్టూడెంట్స్ దాన్ని వినరు, అసలు కాలేజ్కి రారు కూడా చెప్పాలంటే. కొంత కేటగిరీ అది. బట్ మేజర్గా ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్కూల్ లెవెల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కోఆర్డినేషన్ ఉండి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుని మోల్డ్ చేసుకుని అక్కడ మనం కరెక్ట్గా సెట్ చేయగలిగితే కాలేజెస్లో ఇష్యూస్ అరైజ్ కావు. వాడు స్కూల్ లెవెల్ సెట్ చేయకుండా పిల్లల్ని సరిగా మనం ట్రైన్ చేయకుండా కాలేజ్ పంపించిన తర్వాత మనం ఎంత చేద్దామని కానీ కాలేజ్లో సెట్ చేయలేం. బికాస్ 18 years 19 years వచ్చిన తర్వాత వాడికి వినే పొజిషన్ వాడికి ఉండదు. చిన్నప్పటి నుంచి 18 years ఏం అలవాటు అయిందో దానిలో వెళ్ళిపోతుంటాడు వాడు ఇంకా. ఎస్, ఇది స్కూల్ లెవెల్లోనే చిన్నప్పటి నుంచి మనం అడ్రస్ చేసుకోవాలి అది యాక్చువల్గా. సార్ ఈ క్వశ్చన్ మీకు సార్. సో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్కి ఎంటర్ అయ్యే ముందు రిజర్వేషన్స్ ఉండవు, బట్ కోర్స్ బయటికి రావాలంటే చాలా టఫ్. సో ఒకవేళ ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాళ్ళ పిల్లల్ని చార్టెడ్ అకౌంటెన్సీ చదివించాలి అంటే ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి? సో పేరెంట్స్ కానీ ఇప్పుడు చదివియాలంటే ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది సిఏ కోర్స్ అన్నది మన రెగ్యులర్ కోర్సులో కాదు. లైక్ ఇంజనీరింగ్ ఒక సిస్టమేటిక్గా కాలేజ్ ఉంటుంది, వెళ్తారు వస్తారు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అయిపోతుంది. డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అడ్మిషన్ తీసుకుంటారు, రెగ్యులర్ కాలేజ్ జరుగుతుంది. బట్ సిఏ కోర్స్ ఏమవుతుంది, మీకు రెగ్యులర్ కాలేజెస్ ఉండవు. అవును, మీరు ఐసీతో రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ మీరు ఫేస్ చేయాలి. ఎగ్జామ్ ఫేస్ చేయాలంటే మీరు ప్రిపేర్ కావాలంటే మీకు కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కావాలి. సో సెల్ఫ్ అండ్ పియర్ లెర్నింగ్ ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు అయితే సిఏకి బాగా ఇంకోటి మా వాడు స్కూల్లో బాగా చదివాడు, ఇంటర్మీడియట్ టాపర్ అయిపోయాడు కదా మనం సిఏ వేసేద్దామా అంటే టాప్ అయిన వాళ్ళు సిఏ చదవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏంటి స్కూల్లో సరిగ్గా చదవలేదు, వీడు సిఏ సెట్ కాడు అనుకుంటారు. అది కాదు, యాక్చువల్ సిఏలో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నువ్వు స్కూల్లో ఏం చదువుకున్నదా అన్న దానికి ఇక్కడ సంబంధం ఉండదు. బికాస్ మెయిన్ గా సిఏలో ఏముంటుంది, అకౌంటింగ్ ఉంటుంది. అకౌంటెన్సీ ఇస్ అ కోర్ సబ్జెక్ట్ ఫర్ సిఏ. అది ఎక్కడ మన స్కూలింగ్ లో నేర్చుకోము. +1 +2 కామర్స్ లో ఉంటుంది తప్పిస్తే ఎక్కడే ఉండదు. ఫస్ట్ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉండాలి, పేరెంట్కి కాదు. ఎందుకంటే అల్టిమేట్గా చదవాల్సింది పిల్లవాడి. పేరెంట్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాయిన్ చేస్తాడంటే పిల్లవాడు చదవడు. ఫస్ట్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది వాడు చదువుతాడు అనుకుంటే. నార్మల్గా సిఏ కోర్స్ అయితే ఏంటి 4 years కోర్స్, అది ఒక 1 year స్పేర్ పెట్టుకోవాలి. 4 years అంటే 4 years అయిపోవాలి అన్న థాట్ ప్రాసెస్ ఫస్ట్ ఉండకూడదు. పర్వాలేదు ఒక అటెంప్ట్ 2 attempts అయినా పర్వాలేదు అనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు అంటే పిల్లల్లో ఏదైనా పని పట్టుకుంటే కసితో అది అయ్యే వరకు చెయ్యగలిగేటువంటి తత్వం ఉన్నటువంటి పిల్లలు అయితే, అంటే నేను సార్ని విని ఐఎమ్ అండర్స్టాండింగ్ అండ్ దెన్ ఇంకొక రకమైన భాషలో చెప్తాను. అట్లాంటి తత్వం ఉన్నటువంటి పిల్లల్ని పంపించాలి తప్పితే ఏం కాదురా నువ్వు కష్టపడితే అవుతుందిరా, నువ్వు కష్టపడితే అవుతుంది అంటే అది బాగానే ఉన్నది. కానీ ఈ కోర్స్ గురించి బయట అవేర్నెస్ ఉండదు, తెలియదు అసలు కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటే ఎంసెట్ రాయాలి సంథింగ్ అలా వెళ్ళిపోతాం అనుకుంటాం. బట్ దీనిలో ప్రొసీజర్ ఏంటి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, సిలబస్ ఇది ఐడియా ఉండదు. ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్ కోర్స్ గురించి. అంటే ఇదివరకు అయితే సీడీలు డిస్ట్రిబ్యూట్ చేసేసారు. నేను ఆ సీడీలు చూసే చాలా మందిని పంపింది. లేదు అంటే సీడీలు చూసే అంటే ఉద్యోగాలు వస్తాయని కాదు, అండ్ దెర్ ఇస్ అనదర్ ఇంకొక అవకాశం కూడా ఉంది నాన్న. చాలా మంది సీఏలు అయ్యారు, నేను దాని విక్టిమ్. సో అల్టిమేట్గా ఏమంటే కంపారిజన్ ఉండకూడదు. మెయిన్ సీఏలు అంటే నీ 10-12 years నువ్వు ఏం చదువుకున్న ఇంటర్మీడియట్ సంబంధం లేదు, ఇప్పుడు ఏం చదువుతావు అన్నదే మ్యాటర్ ఇక్కడ సీఏలో. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ స్కూలింగ్ సరిగా చదవకుండా సీఏకి వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్ వరకు టాపర్స్ ఉండి సీఏ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాబ్లం కోర్స్ కాదు, టఫ్ కోర్సే బట్ నాట్ ఇంపాసిబుల్ కోర్స్.
టఫ్ కోర్సే, కొంచెం మిగిలిన కోర్స్ కంపారిజన్ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ నీకు ఆ రిజల్ట్ రావాలి, నీ లైఫ్లో అలా సెటిల్ అవ్వాలంటే తప్పదు, ఇంకా 4 years కష్టపడాలి. అంతే, కరెక్ట్. సార్ జనరల్ గా మన దగ్గర ఎట్లుంటది అంటే పక్కింటోడు ఇంజనీర్ అయింది కాబట్టి నా కొడుకు నా కూతురు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారు. బట్ ఒక చైల్డ్ వాడికి ఏ కెరియర్ కావాలని చెప్పి ఏ ఏజ్ లో చూస్ చేసుకోగలుగుతాడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? అంటే చాలా మంది గోల్ సెట్టింగ్ అని ఏదో చాలా చిన్నప్పుడే గోల్ సెట్ చేసుకోవాలి అంటుండే. నేను ఈ మధ్య ఒక రీసెంట్ అంటే సర్వే రిపోర్ట్ చూసిన, ఇట్లా గోల్ సెట్ చేసుకున్న వాళ్ళల్లో 99% పైన వాళ్ళు ఎవరు గోల్ అచీవ్ కావట్లేదు అని. అంటే వాళ్ళకి అవగాహన లేకుండా ఏదో నేను అది అవ్వాలి ఇది అవ్వాలి, అమ్మ అడిగిండు, నాన్న చెప్పింది, అమ్మ చెప్పింది, తాతయ్య అంటున్నాడు ఊకే అని చెప్పి సెట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. సో 10th క్లాస్ వరకు వాళ్ళకి కొద్దిగా బేసిక్స్ పైన వాళ్ళు ఫోకస్ చేయాలి. నేను ఎటువైపు వెళ్ళాలి అనేటువంటిది కాదు, ఎందుకంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బేసిక్స్ ప్రతి వాళ్ళకి అవసరమే. ఆ తర్వాత స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు చాలా క్విక్ లెర్నర్స్ ఉంటారు, వాళ్ళు 8th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు ఫండమెంటల్ గా బాగుంటారు, లేదా అవసరం అన్నప్పుడు ఏదైనా నేర్చుకోవడానికి కూడా వాళ్ళు చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. మేబీ వాళ్ళైతే కొంత 7th 8th క్లాస్కి వచ్చేసరికి డిసైడ్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది అయితే కొద్దిగా 10th క్లాస్ అప్పుడు కొద్దిగా బెటర్ గా సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఇంకొంతమంది అంటే బికాజ్ మనకి సర్టిఫికేషన్ వచ్చేస్తుంది కదా, మామూలుగా ఉన్నప్పుడు సర్టిఫికేషన్ వస్తుంది, కానీ కొద్దిమంది డిగ్రీలు అయిపోయి ఖాళీగా ఉన్న తర్వాత కానీ డిసైడ్ చేసుకుంటారు. బట్ అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ ఏజ్ కన్నా వాళ్ళు ఎలాంటి ఎక్స్పోజర్ లో పెరిగారు వారు, అంటే వాళ్ళు ఎక్కువ వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి సెలెక్షన్ ఎర్లీ స్టేజ్ లో అవకాశం ఉంటుంది. అదే మనం ఎక్స్పోజర్ ఎక్కువ ఏం లేదు, మనం కళ్ళకి గంతలు కట్టేసినాం, ఓన్లీ ఇంజనీర్ డాక్టర్ కనిపించింది కాబట్టి వాడు ఇంటర్ అయిపోయినాక కూడా ఓన్లీ వాడు ఇంటర్ చదివేటప్పుడు నేను ఏదో ఇంజనీర్ డాక్టర్ అనుకుంటాడు అంతే 10th అయిపోయినా. వేరే అసలు ఇప్పుడు యాక్చువల్ నేను చూసుకుంటే డిగ్రీ 2nd year కూడా నాకు తెలియదు ఎందుకు చదువుతున్నాను. బీకామ్ 2nd year అయినప్పుడు ఎవడో ఫ్రెండ్ చెప్పాడని చెప్పి నేను సీఏకి వచ్చాను. అప్పుడు కూడా నాకు తెలియదు, క్లారిటీ లేదు, ఏం చదవాలి ఏం చేయాలి, ఏం ఆప్షన్స్ ఉన్నాయో తెలియదు. పెరిగిన ఎన్వైరన్మెంట్, టీచర్స్, పేరెంట్స్ ఇవన్నిటిని బట్టి. బట్ ఐడియల్ గా అయితే 10th స్టాండర్డ్ మీరు చెప్పినట్టు ఆ టైంకి 10th అయిపోయేసరికి డిసైడ్ కావాలి మనం ఎటు వెళ్ళాలి అని చెప్పేసి. 3rd లోని 4th లోని 7th లోని 6th లోని నేను అదవుతా ఇదవుతా అనుకున్నా, కానీ అవన్నీ మేబీ వెరీ రేర్ కేసెస్, కానీ నార్మల్ చెప్తాం అంతే. బట్ ఆఫ్టర్ 10th మనకు క్లారిటీ ఉండాలి మనం ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటి అన్నది. కరెక్ట్. ఎందుకంటే లైఫ్ కెరీర్ టర్న్ చేసేది ఆ ఇంటర్మీడియట్ నుంచి ఫేజ్ వాళ్ళకి మెయిన్ గా. ఇప్పుడు కొద్దిగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత కాబట్టి ఇమీడియట్ గా అదే ఏజ్ లో కాకపోయినా, అంటే ఇప్పుడున్న ప్యాటర్న్ కి ఇద్దరం కూడా చెప్పాము. సో ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత అంటే కొద్దిగా ఎట్ ఏ లేటర్ స్టేజ్ కూడా మళ్ళీ డీవియేషన్ కావడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు కెరియర్ కౌన్సిలింగ్ అనేది స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఎందుకు ఇంక్లూడ్ చేయాలి? సో కెరీర్ కౌన్సిలింగ్ ఇంక్లూడ్ చేయాలంటే ఇప్పుడు 3 categories ఉన్నాయమ్మా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. ఒకటి కంప్లీట్గా అసలు ఏం చెప్పరు కెరీర్ గురించి, ఏం చేయొచ్చు ఏంటి అనేది ఏం చెప్పరు. ఎందుకు చెప్పారంటే ఫస్ట్ వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు, ఆర్ సీరియస్గా తీసుకోకపోవచ్చు. జస్ట్ చదువు చెప్తే మన బాధ్యత అయిపోయింది, కెరీర్ మనకు సంబంధం లేదు అన్న ఫీలింగ్లో ఉండొచ్చు. ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సెకండ్ కేటగిరీ వాళ్ళు కెరీర్ కౌన్సిలింగ్ చేస్తున్నారు, జెన్యున్గా చెప్తున్నారు స్కూలింగ్ లెవెల్లోనే, స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళకి. సో ఫ్యూచర్లో బైపీసీ ఏంటి, ఎంపీసీ ఏంటి, సిఈసీ ఏంటి, దేనిలో ఏమి ఉంటున్నాయి ఇవన్నీ చెప్తున్నారు, జరుగుతున్నాయి కూడా. లైక్ ఎగ్జిబిషన్స్ అని కండక్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఫేర్ అని కండక్ట్ చేస్తున్నారు స్కూల్స్లోని, వేరే వాళ్ళు పిలుస్తున్నారు బయట నుంచి. ఇవన్నీ జరుగుతున్నాయి కొన్ని స్కూల్స్లో, జెన్యున్గా జరుగుతున్నాయి. ఇంకా కొన్నిట్లో జరుగుతున్నాయి, బట్ జెన్యున్గా జరగట్లేదు, కమర్షియల్గా జరుగుతున్నాయి దాన్ని కూడా. లైక్ ఎగ్జాంపుల్, నాకు ఒక స్కూల్లో కాలేజ్ ఉంది, ఎగ్జాంపుల్ నా కాలేజ్ ఉంది ఇంటర్మీడియట్ కాలేజ్. సో నాకు యూనివర్సిటీ వాళ్ళతోనో లేకపోతే ఎవరో ఏదో వేరే నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళతోనో ఎవరితోనో టైఅప్ పెట్టుకుంటా, నా కాలేజ్ నుంచి మీకు ఎంతమందిని పంపిస్తా, అమౌంట్ మాట్లాడుకుంటా. నేను ఏం చేస్తా, పిల్లల్ని ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్కి మోల్డ్ చేసుకుంటూ వెళ్తా వాళ్ళని. ఈ స్కూల్స్ లెవెల్లో అందరూ కాదు, బట్ కొంత కేటగిరీ జరుగుతుంది అలా కూడా. అంటే ఆ కెరీర్ కౌన్సిలింగ్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్గా ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్నది చూసుకుని ఆ విధంగా పిల్లల్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు దీనిలోకి వెళ్ళండి, యూనివర్సిటీతో టైప్లు పెట్టుకోవడం, కొన్ని కాలేజ్తో టైప్ పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి.
బట్ కొంత కేటగిరీ జరగట్లేదు, కొంత కేటగిరీ జెన్యున్ గా చేస్తున్నారు. పిల్లలకి ఏం చెప్పాలి ఏంటన్నది. బట్ మెయిన్ గా ఎక్కడ ఉండాలి కెరీర్ కౌన్సిలింగ్ అంటే పిల్లలు స్కూల్ లెవెల్లో ఉండాలి. మెయిన్గా 10th క్లాస్ లెవెల్లోనే బాగా జరగాలి వాళ్ళకి. బికాస్ అప్పుడు వాళ్ళు తీసుకునే కోర్సెస్ అన్నవి ఇంటర్మీడియట్ నుంచి డిసైడ్ చేస్తారు కెరీర్. నేనైతే ఏమంటా అంటే అసలు ఏం కెరీర్ అంటే నేను ఏం చూస్ చేసుకోవాలో తెలియకపోతే వాళ్ళు అసలు ఇంటర్కి వెళ్ళకూడదు. మనకు అక్కడే ఆగి, ఎందుకంటే నేను ఏం చేయాలో నాకు తెలియనప్పుడు నేను అది తెలుసుకోవాలి కదా. ముందు తెలుసుకున్న తర్వాత నేను వెళ్ళాలి. అవును, రైట్. సో తెలుసుకునేటువంటి ఎబిలిటీ స్కూల్లో వచ్చేయాలి. రైట్. తర్వాత ఇంతకు ముందు లాగా ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. అంటే ఒక పిల్లవాడికి కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది అని అంటే యాక్చువల్గా పిల్లవాడు మేబీ ఆ పై చదువులకు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ రానట్టే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎన్ని వేస్ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకోవడానికి. రైట్. అవును. సో అవన్నీ అంటే లెర్నింగ్ కి ఆ ఛానల్స్ తెలియకుండానే పిల్లవాడు మేబీ ఇంటర్మీడియట్కి వెళ్తే అంత కరెక్ట్ కాదు. స్కూల్ లెవెల్లోనే నేర్పాలి. వారు అన్నట్టు వి డూ అగ్రీ, అది స్కూల్ లెవెల్లోనే తెలిసిపోవాలి. స్కూల్ నుంచి బయటికి వచ్చేటప్పటికి వాళ్ళు పరీక్షించుకోవాలి. నేను ఓకేనా, నేను అటువైపు పోతే ఎట్లుంటది, దాంట్లో ఇది బాగా చదవాలి, అది రావాలి, అది ఒకవేళ అది మరి నేను చదవగలుగుతానా, ఇలాంటివన్నీ వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న హిట్ అండ్ ట్రయల్స్ జరిగిపోవాలి, ఆ స్కూల్లో జరిగిపోవాలి. అంటే కెరీర్ కౌన్సిలింగ్ స్కూల్లోనే జరగాలి. తర్వాత కెరీర్ కౌన్సిలింగ్ మీద మేబీ ఎవరో వచ్చే ఒక కౌన్సిలర్ మాట్లాడడం కన్నా అది ప్రతి టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రతి పేరెంట్ కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్ అయితే పిల్లలకి చెప్పాలి. మీరు అన్నట్టుగా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్ కాకపోతేనేమో అది స్కూల్ రెస్పాన్సిబిలిటీ. రైట్. లేదు ఇంకా అంటే వ్యవస్థల రెస్పాన్సిబిలిటీ, ఎన్జిఓస్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. కానీ లైక్ అంటే పేరెంట్ ఎడ్యుకేటెడ్ ఉంటే స్కూల్ అండ్ పేరెంట్స్ ది రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాను. సార్ అంటే నాకు ఒక డౌట్, ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయాలి. సో చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి స్కూల్ అనేది ఎన్జిఓ కింద రిజిస్టర్ చేస్తాం. సో నేను వినేది ఏంటిదంటే బ్లాక్ మనీని వైట్ గా కన్వర్ట్ చేయడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెడతారని చెప్పి. ఈస్ దట్ రియలీ ట్రూ? ఇవి కొంత కేటగిరీ ఉండొచ్చు అమ్మా, బట్ 100% అదేం చెప్పలేము. సో ప్రతిదీ కూడా బిజినెస్. ఇప్పుడు ఎన్జిఓ కింద రిజిస్టర్ అవుతారు స్కూల్స్ కానీ, కాలేజ్, ఈవెన్ కాలేజ్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కింద కాదు, అవన్నీ కూడా సొసైటీ కింద రిజిస్టర్ అవ్వాల్సిందే, ఏ కాలేజ్ అయినా స్కూల్ అయినా సరే. బట్ అల్టిమేట్గా అది రన్ చేయాలంటే మనం రిస్క్ తీసుకుంటున్నారు, డబ్బులు పెడుతున్నారు కాబట్టి రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అది. బట్ ఓన్లీ బ్లాక్ మనీని వైట్ చేయడానికి స్కూల్స్ కాలేజెస్ అన్నది మేబీ ఎక్కడ 1%, 2%, కానీ బట్ మెజారిటీ కేసులు అలా ఉండవు. వెరీ రేర్, అది చాలా తక్కువ. సో ఏమంటే డబ్బులు సంపాదించుకొని పెడతారు, బ్లాక్ వైట్ చేయడానికి ఇది చాలా తక్కువ ఉంటుంది. బికాస్ దానికి ఇంకా డిఫరెంట్ రూట్స్ ఉంటాయి, ఇదే అవసరం లేదు కదా సార్. అంటే కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు చూసింది ఏంటిదంటే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఓనర్ ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత 20 years తర్వాత దే ఆర్ కంటెస్టింగ్ యాజ్ అన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. సో మీరు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా దాంట్లో? నువ్వు అడుగుతుంటే ఇదేంద్రా బాబు, అది మనకి ఎప్పుడు అట్లాంటిది లేదు కదా. ఇదేంది ఇట్లా అంటే ఎప్పుడు మా దృష్టికోణం ఓన్లీ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళే పాలిటిక్స్ లోకి వచ్చిర్రా అని ఎప్పుడు అనిపించలేదు నాకు. ఫస్ట్ టైం ఏమో ఇప్పటి నుంచి చూస్తాను నేను అట్లాంటిది ఏమన్నా, అంటే అట్లా జనాలు అట్లనే వస్తున్నారా అని. మేబీ అన్ని సెక్టార్స్ నుంచి ఉన్నారు కదా, అడ్వకేట్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, మంచి. ఎవరు యు నేమ్ వన్? కెమెరా ముందు ఎందుకు, కెమెరా తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సారీ, రైట్, నేమ్ అడగకూడదు. రైట్, ఓకే రైట్. అందరు కనెక్ట్ అవుతారు. ఓకే, మేబీ. కానీ అంటే ఎడ్యుకేషన్ లోకి వచ్చిన తర్వాత మేబీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అది పెరిగి మేబీ స్కూల్లో టీచర్లు అది కాదు, సమస్యలు చాలా ఉన్నాయి, సమాజంలో మార్పులు తీసుకురావాలని వస్తుండొచ్చు అయితే. సో బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ, ఐ పర్సనల్లీ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అంబిషన్. మనకి ఇంకా అంత కెరీర్ ప్లానింగ్ కౌన్సిలింగ్ అనేది మనకి క్లారిటీ లేదు. సో అలాంటి వన్ థింగ్ వీఆర్ ష్యూర్ ఏంటి అని అంటే
అంటే చేంజ్, సొసైటీలో చేంజ్ తీసుకురావాలి అని అంటే మాత్రము డెఫినెట్గా మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, రైట్. సో మేబీ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అనేటువంటి క్రమంలో మేబీ అట్లా అనిపిస్తుందేమో. ఎందుకంటే ఉదాహరణకి ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఇప్పుడు అందరూ మేబీ మాట్లాడాల్సిన విషయము. ఒకప్పుడు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్లా అంటే ఏంటి, ఊర్లో ఒక వయసులో ఉన్నప్పుడు దాదాపుగా పంపించేవారు స్కూల్కి పిల్లలని. అట్లీస్ట్ స్కూల్ అంటే రీచబుల్ గా ఉంటే పిల్లల్ని పంపించేవాళ్ళు ఊర్లో, చాలా ఊర్లలో. దాంట్లో కొంతమంది ఒక 15-20% చివరి వరకు 10th గ్రేడ్ అయ్యే వరకు ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అంటే కనెక్ట్ అయ్యే వాళ్ళు టీచర్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉండిపోయేవాళ్ళు, టీచర్ కి డిస్కనెక్ట్ అయిన వాళ్ళు డ్రాప్ అయిపోయేవాళ్ళు. తర్వాత అందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అందరూ స్కూల్లోనే ఉండాలి అనేది వచ్చింది, అందరూ నేర్చుకోవాలనేది ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందేమో వెళ్ళండి మీకు ఓకే అంటే అంత డిఫైన్ చేయలేదు, బట్ అట్లా ఉండేది. ఇప్పుడేమో అందరూ నేర్చుకోవాలని వచ్చింది, కానీ మళ్ళీ సిస్టమ్ మాత్రము పాత పద్ధతే ఉంది. ఇంతకు ముందు ఏ రకంగా అయితే ఒక టీచరు, సబ్జెక్ట్కి టీచరు, స్కూలు, క్లాస్ రూము, 30 మంది పిల్లలు ఏదైతే ఉందో ఆ 15 మందిని కనెక్ట్ చేయడానికి, 20 మంది 20% కనెక్ట్ చేయడానికి ఇప్పుడు కూడా సిస్టమ్ అదే విధంగా ఉంది. సో ఇప్పుడు వీ నీడ్ ఏ డిఫరెంట్ సిస్టమ్ టు కనెక్ట్ ఆల్ దీస్ చిల్డ్రన్. ఇంతకుముందు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ కింద లోవర్ 80% డ్రాప్ అయిపోయేది, రైట్. ఆ 15-20% ఉండేది. అందుకే మీరు ఇందాకన్న సెక్షన్ కేటగిరీ అన్నారు చూడండి, అది పాతకాలంలో కూడా ఉంది. కాదు మిగతా వాళ్ళు వాలంటరీగా డ్రాప్ అయ్యే వాళ్ళు ఇప్పుడు డ్రాప్ కావట్లేదు కాబట్టి సపరేట్ చేస్తున్నారు. సో అంటే ఆ 15-20%కి రీచ్ అవుతుంది. తర్వాత అంటే మనము ఇప్పుడు స్కూల్లో క్లాస్ రూమ్లో టీచరు, లేకపోతే కాలేజీలో లెక్చరరు, లేకపోతే ఒక మోటివేషనల్ స్పీకరు, లేకపోతే బ్యూరోక్రాట్, లేకపోతే ఒక పొలిటీషియన్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అని అంటే బాగా చదువుకోరా, చదువుకుంటే లైఫ్ బాగుంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది అని అంటున్నారు. నాకు చెప్పండి, గవర్నమెంట్ ఉద్యోగాలు 3% ఉన్నాయి, ప్రైవేట్వి గవర్నమెంట్వి అన్ని కలిపితే సమ్వేర్ 15-18 ఉన్నాయి. ఇప్పుడు అందరూ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్న పదము పబ్లిక్ లో మాట్లాడితే మనం అది అంటే తప్పనాలా, అది ఒప్పనాలా? తప్పనాలి. మరి ఎవరమైనా సరే ఈ మాటని ఖండించలేకపోతున్నాం. బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెబితే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, దాన్ని వెల్కమ్ చేస్తున్నాం, అవునంటున్నాం. అమ్మ నాన్న అదే మాట్లాడుతున్నారు, స్కూల్లో టీచర్ అదే మాట్లాడుతున్నారు, బయట పెద్ద మనిషి అదే మాట్లాడుతున్నారు, రైట్, విద్యావేత్తలు అదే మాట్లాడుతున్నారు. అంటే ఇది నాకు ఎలా అనిపిస్తుంది అని అంటే, ఇది చూస్తే అందరూ ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక 10 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక 150 మందికి విందు భోజనం దొరుకుతుంది. సో ఈ టీచర్లు, సమాజం, పెద్ద మనుషులు అందరూ ఏం చెప్పారు, అమ్మ నాన్న ఏం చెప్పారంటే, అరే అక్కడికి వెళ్ళురా విందు భోజనం ఉంది అని అన్నారు. మంచి భోజనం దొరుకుతారు, అక్కడికి పోరా, మంచిగా విందు భోజనం ఉంది రా అని అన్నారు. సో ఇలా ఎంతమందికి చెప్పాము మేమందరం కలిసి, మనందరం కలిసి ఓ 1000 మందికి చెప్పాం. 1000 మంది మన మాట విని నమ్మి, మనం ఎందుకంటే వాళ్ళ లాలన పాలన చూస్తున్నాము, సమాజంలో పెద్ద మనుషులు ఉన్న పేరుంది మనది, మన మాట విని అందరూ వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ 150 మందికి విందు భోజనం ఉంది అని గమనించారు. ఎక్కడికి 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత, 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అక్కడికి ఎంతమంది వెళ్ళారు? 1000 మంది వెళ్ళారు. ఇప్పుడు అక్కడ 150 మందికే ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, అక్కడ కొద్దిగా గడిబిడి అవుతుంది. ఈ గడిబిడి అయినప్పుడు పొలిటీషియన్స్ వస్తున్నారు అక్కడికి, కావాలి అందరికీ విందు భోజనం పెట్టాలి, అందరికీ విందు భోజనం పెట్టాలని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి పెడతారు విందు భోజనం? జాబులు ఎక్కడి నుంచి ఇస్తారు? అందరికి జాబులు ఇస్తారా? అసలు అది ఏమైనా అది అది కరెక్టేనా? అది మాట్లాడడం, అందరికీ జాబులు ఇవ్వడం, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఇక్కడ ఎవడెప్ప సొమ్ము? ఉద్యోగాలు ఇవ్వడం ఎక్కడి నుంచి వస్తుంది? సో అన్న కాబట్టి దీన్ని చెప్పే వాళ్ళమే మనం తప్పు చెప్తున్నాం. ఏం చెప్పి ఉండాల్సింది మనం, నానా ఆడ విందు భోజనం దొరుకుతుంది, 150 మందికి ఉంది. నేను మీకు చెప్పినట్టే ఇంకా చాలా మంది చెప్తారు. ఆడ సుమారుగా 1000 మంది వెళ్తారు, అక్కడ 150 మందికి అవకాశం ఉంది, రైట్. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్ని కలిపి, గవర్నమెంట్ జాబ్లు, ప్రైవేట్ జాబ్లు అన్ని కలిపి 150 మందికి అవకాశం ఉంది. సో మీరు వెళ్ళండి, దొరికిందా హ్యాపీ విందు భోజనం చేయండి, దొరకకపోతే కూడా ప్రిపేర్ అయి ఉండండి.
ఈ దొరకకపోతే కూడా ప్రిపేర్ అయి ఉండండి అన్న విషయాన్ని ఈరోజు చదువుకున్న మనం, తెలిసిన మనం, పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి ఈ సమాజంలో చాలా మంది ఇది చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారో ఈ రోజుకి నాకు అర్థం కావటం లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ జనరేషన్ని, అంటే అట్లా కొన్ని జనరేషన్ని మనం మోసం చేస్తున్నాం. అరే ఒక్కొక్కరు పిహెచ్డి చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు. నాకు చాలా జాలి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. బయటకు వచ్చి ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తున్నారు. మా బతుకులు ఎట్లా అని అడుగుతున్నారు, మా జీవితాలు ఏమైపోవాలని అంటున్నారు. అంటే మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దానికి లిట్మస్ టెస్ట్ కాదా ఇది? ఎందుకు మన సిస్టమ్స్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవట్లేదు? మన పొలిటీషియన్స్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మన సమాజం ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మన ఎడ్యుకేషనలిస్ట్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? రైట్. సో మేబీ సంథింగ్ రాంగ్ విత్ అస్. మనమే ఎక్కడో దీన్ని కొత్తగా చూడాలి. రైట్. మనం చెప్పేటువంటి దాంట్లో చాలా విషయాలలో ఏదో గతంలో వాడుతున్నవే అలాగే వాడుతున్నాం కాదు. ఇప్పుడు అవసరాలు మారాయి, పరిస్థితులు మారాయి, స్థితిగతులు మారాయి. కాబట్టి మనం చెప్పే విధానం కూడా మారాలి. చెప్పేటువంటివి కూడా ఒకప్పుడు కరెక్ట్ కావచ్చు, అది ఇప్పుడు కరెక్టా కాదా అనేది చూడాలి. అది చూడనంత కాలం మనం ఎడ్యుకేషన్ లో ఇంకా ఏమి మార్పు, మన అందరి మొక్కల మీద ఒకళ్ళే బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంటది. సో కాబట్టి మనం చెప్పాల్సిందే. ప్రతి మీటింగ్ లో ఐ మేడ్ ఇట్ ఏ పాయింట్, ఎక్కడికి వెళ్ళినా సరే చదువు ఉద్యోగాలు అన్నది ఎక్కడ టచ్ అయినా సరే, ఎప్పుడు ఇది ఉన్నా సరే, నేనైతే ప్రతిరోజు, ఎందుకంటే నాకు పాపం చుట్టుకోవద్దు అనుకుంటున్నా. ఒకవేళ ఈ విషయాన్ని చెప్పకపోతే, ఏది 100 మందిలో 15 మందికే ఉద్యోగాలు వస్తాయి, కానీ 85 మంది ఉద్యోగాలు రాకపోతే ఏం చేయాలో ఈ సమాజం మాట్లాడనంత కాలం, టీచరు చెప్పనంత కాలం టీచర్కి పాపం తగులుతుంది. సమాజంలో పెద్ద మనుషులు చెప్పనంత కాలం పాపం జరుగుతుంది. ఏ పుణ్యక్షేత్రానికైనా సగం పాపమే ప్రక్షాళన అయితే మిగతా సగం పాపం ఉండిపోతుంది. కాబట్టి దిస్ ఈస్ కంపల్సరీ. అందరి పార్ట్, అందరి యొక్క రోల్ ఇది. ఇది ఎవరు ఒక సింగిల్ పర్సన్ అనుకుంటే అయ్యేది కాదు. సో అందరము చేయవలసిందే, ఇది అందరికీ చెప్పవలసిందే. అప్పుడు ఏమై ఉంటుంది, ముందే చెప్పుంటే వాడు ఏ పచ్చడో కట్టుకొని వెళ్ళుండేవాడు, బిందు భోజనాన్ని ఎంజాయ్ చేసేవాడు, లేకపోతే పచ్చడి మెతుకులు తినేవాడు. అంటే అందుకే కంట్రీలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద బ్రహ్మాండమైన చేంజ్ కోసం ప్రయత్నం చేస్తుంది. అటువైపు అడుగులు పడుతున్నాయి, కానీ ఇంకా సమాజంలో మేధావి వర్గమే అర్థం చేసుకోవడానికి నాకు చాలా జాలి అనిపిస్తుంది. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నారు. అరే ఆ ఉద్యోగాల గురించి ఎలాగో సమాజం నడవాలి, అవి అంటే ఉద్యోగాలు ఎలాగో ఇవ్వాలి, కానీ లేని ఉద్యోగాలని క్రియేట్ చేసి ఇవ్వమంటున్నారు వాళ్ళ యొక్క అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం. పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రొఫెసర్స్ మాట్లాడుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తా ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ విషయము. మనము తప్పుదోవ పట్టిస్తున్నాము యూత్ని, తప్పుదోవ పట్టిస్తున్నాం జనరేషన్ని. మనం జాగ్రత్తగా మనం చెప్పాలా. ఎడ్యుకేషను రైట్ కేవలం ఉద్యోగాల కోసం కాదు, ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రైట్, ఇంత ఉన్నాయి. అది రాకపోయినా కూడా జీవితం ఏం వేస్ట్ కాదు. ఉద్యోగాలు రాని వాళ్ళు చాలా మంది ఆనందంగా హాయిగా బతుకుతున్నారు, డబ్బులు కూడా అద్భుతంగా సంపాదించుకుంటున్నారు. దానికి కేవలం డబ్బు ఉన్న వాళ్ళే కాదు, ఒకప్పుడైతే డబ్బు ఉంటే డబ్బు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారాలు చేసేటోళ్ళు. ఇప్పుడైతే చాలా మంది కోటీశ్వరులను, మిలియనీర్లని ఇప్పుడు అంటే చాలా మంది అంటే చాలా తక్కువ టైంలో అవి సంపాదించుకునేటువంటి అది కూడా వచ్చింది. కేవలం ఉద్యోగాలు చేసిన వాళ్ళే ఇంకా కొద్దిగా నారాజులో ఉంటున్నారు. అరే ఏమన్నా మా క్లాస్మేట్ వాడికి ఏం రాకపోతుండే, వాడు వెనక బెంచ్లో కూర్చుంటుండే, నాకన్నా ఎక్కడో ఎన్నుకుంటుండే, వాడు కోట్లు సంపాదించండి ఇంకా నేను సంపాదించట్లేదు అని బాధపడేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లలందరికీ మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లీస్ట్ నాకు ఇది ఒక అవకాశం, వృత్తివాణి రైట్ ఛానల్ ద్వారా ఒక అవకాశం వచ్చింది. మీ క్వశ్చన్కి ఇది బాగా రిలవెంటా కాదా అని నేను ఆ మైండ్ ఆలోచిస్తుంది. కానీ బట్ నాకు ఇది అంటే ఇది చెప్పకపోతే దిస్ ఇస్ ఇన్కంప్లీట్ లాగా. ఇప్పుడు ఎలా అయిపోయిందండి సార్, ఉద్యోగాలు కూడా దేనికోసం అంటే, ఫస్ట్ అబ్బాయిలు కేసు తీసుకుంటే జాబ్ లేకపోతే మన జాబ్ పెళ్ళి అవుతుంది, సొసైటీ కరెక్ట్. ఇది కూడా చాలా మంది చదివే స్టూడెంట్స్ లో కానీ పేరెంట్స్ కూడా తెలుసు అది. పిల్లల్ని ఎందుకు అందరినీ కాదు చాలా మందికి జరుగుతుంది అది. మంచి జాబ్ ఉంటే కానీ ఎగ్జామ్ నీకు ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ చేసుకుంటారు, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుంటారు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు, బట్ ఉద్యోగం చేయట్లేదు, జాబ్ చేయట్లేదు, మీకు మ్యారేజ్ అవుతుంది. ఆ కండిషన్కి వచ్చేసింది సొసైటీ. ఇప్పుడు చూస్తుంటే అల్టిమేట్ ఏంటి, ఉద్యోగం అయినా బిజినెస్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ దేనికోసం మనం బతకడానికి కావాలి. కరెక్ట్. వేరే వాడిని మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటే ఏ పని చేసినా ఫైన్. బట్ ఎలా ఉందండి ఇప్పుడు, నువ్వు ఎగ్జాంపుల్ మీరు ఏదో రోడ్ పక్కన టిఫిన్ షాప్ పెట్టుకున్నారు,
నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు, ఎవరిని మోసం చేయట్లేదు, గుడ్. దానికన్నా మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, వాడు గ్రేట్ అనుకుంటున్నారు. మీరు రోడ్డు పక్కన టిఫిన్ జాబ్ పెట్టుకుని 2 లక్షలు సంపాదిస్తున్నారు. మంచి సర్వీస్ ఇస్తున్నాడు, చాలా మంది ఆకలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నాకు లీవ్ కాబట్టి ఈరోజు లీవ్ తీసుకుంటా, నేను పర్మిషన్స్ పెట్టి ఫార్మల్ గా డ్రెస్ చేసుకెళ్లాల్సిన అవసరం లేదు, నచ్చినట్టు ఉంటా, ఫ్రీడమ్ ఉంటుంది, నా సొంత బిజినెస్. లేదు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, నాకు సిఏ జాబ్ కావాలి, కార్పొరేట్ జాబ్ కావాలి, అంటే ఫ్యాన్సీగా ఉండాలి, వైట్ కలర్ జాబ్స్ కావాలి. అసలు జాబ్ ఎందుకు, దేనికోసం చేస్తున్నాం? మనం బతకడానికి చేస్తున్నాం. బతకడానికి ఏ పని అయితే ఏంటి, వేరే మోసం చేయకుండా కార్పెంటర్ జాబ్ చేసినా, ఎలక్ట్రీషియన్ జాబ్ చేసినా, ఫుడ్ బిజినెస్ చేసినా, టీ షాప్ ఏదైనా ఓకే. బట్ ఏమైపోయింది ఇప్పుడు సొసైటీలో, ఒకటి చదువుకుని ఎంఎన్సీ కంపెనీలో లేక గవర్నమెంట్ లో జాబ్ చేస్తే డీసెంట్, ఏదో చిన్న బడ్డీ షాప్ పెట్టుకున్నా, టీ షాప్ పెట్టుకున్నా డబ్బు సంపాదిస్తే కాదు అంటే వాళ్ళు సెకండ్ కేటగిరీ ఏదైతే చూస్తున్నారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. దాంతో ఏమవుతుందండి, మ్యారేజ్ చేయాలని కానీ ఏ కంపెనీలో జాబ్ చేస్తే కొంత ప్యాకేజ్, దానికోసం చదివే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే దానికోసం జాబులు చేస్తున్నారు. ఇష్టం లేకపోయినా మ్యారేజ్ కోసం చదువుకుని మ్యారేజ్ కోసం జాబులు చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ సిటీలో. నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది, బట్ ఒప్పుకోకపోవచ్చు కానీ అది ఫ్యాక్ట్. అది ఈ మధ్య నేను స్టార్టెడ్ స్పీకింగ్ ఆన్ దిస్ కూడా, నిజం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అంటే ఇది అందరికి కూడా తెలిసినట్టు. ఇప్పుడు ఈ మధ్య మన దగ్గర కొంతమంది పిల్లలకి అంటే అరే ఎందుకు చదువుకోవాలి పెద్దనాన్న, ఇది కూడా చేయొచ్చు కదా, ఈ పని చేసుకొని బతకొచ్చు కదా అని నా దగ్గరకు వచ్చినప్పుడు, అరే నిజంగా లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడానికి అంటే ఏ సర్వీస్ అయినా చేసినా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు అవి కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే సమాజంలో చదువుకోకపోతే పిల్లని ఇవ్వట్లేరు, లేకపోతే పెళ్లి కాదురా కాబట్టి పెళ్లి కోసం చదువుకోవాలి. మా కాలేజ్ పిల్లకి అదే చెప్తున్నాను, ఇంత ముందు చదువుకుంటే ఇట్లాగా మీకు ఎలా సెటిల్ అవుతారని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అరే చదువుకోకపోతే సెటిల్మెంట్ తర్వాత పెళ్లి కూడా అవుతాయి కదా చెప్పాలి. అందుకని పని చేస్తూ కూడా చదువుకుంటారా, ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి ముందు. అంటే ఆ ట్యాగ్ లైన్ కోసం జనరేషన్ అబ్బాయిలకి మేజర్ ప్రాబ్లం అయిపోయిందండి, అది మేజర్ గా అబ్బాయిలకి. అంటే యాక్చువల్ గా ఇది కూడా తీసుకెళ్లాలి సార్, ఇది ప్యారలల్ గా మనం తీసుకెళ్లాల్సిందే. అంటే ఆ చదువు ఉద్యోగం కోసము ఎట్లయితే చెప్పొద్దో, ఇప్పుడు ఉద్యోగం చదువు పెళ్లి కోసమే అంటేనే, ఆ ఎటికారం ఉంటేనే, ఆ వ్యంగ్యం ఉంటేనే జనాలు అంటే దే స్టార్ట్ రియలైజింగ్, అరే ఏమో దీంట్లో ఇంత ఎటకారం ఉన్నదా, నేను చూసేది ఏమై డూయింగ్ ఫులిష్ థింగ్ లాగా అనిపించాలి. ఇప్పుడు విలేజ్ లో చక్కగా ఒక 10 acres ల్యాండ్ ఉండి చక్కగా వ్యవసాయం చేసుకుని నెలకు 50,000 సంపాదించుకుంటే కూల్ గా లైఫ్ వెళ్ళిపోతుంటుంది. బట్ మ్యారేజ్ ఇవ్వట్లా, అలాంటి వాళ్ళు ఏం చేస్తాం, తప్పక సిటీకి వచ్చి ఊర్లో ఉన్న ల్యాండ్ పక్కన పెట్టి లీజ్కి ఇచ్చుకుని ఇక్కడ చిన్న చిన్న జాబులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది నా స్టూడెంట్స్ లో కూడా కొంతమంది ఉన్నారు, బట్ బాగా అదర్వైజ్ కంఫర్టబుల్ ఉండి ఏంట్రా ఇది అని అంటే, సార్ ఇది పెళ్ళి అయ్యేటట్లేదు సార్, అందుకని ఓసారి అటు పోయేసి వస్తే పెళ్ళి చేసుకున్నాక ఆమెను ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి మళ్ళీ అరే మర్చిపోయినా మీరు కూడా అట్లానే కదా. చాలా ఎగ్జాంపుల్స్ అయ్యి మంచి వైఫ్ ని కన్విన్స్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, స్కిల్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఇప్పుడున్న ట్రెండ్ ఏంటిదంటే సర్టిఫికేట్స్ కి కాదు, స్కిల్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి స్కిల్ ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఒక స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి, ఎడ్యుకేషన్ కా స్కిల్ కా? అంతే, మీరు చెప్పండి. అంటే నేను అంటే సర్టిఫికేషన్ కా స్కిల్ కా? సో వెన్ యూ సే ఎడ్యుకేషన్ కంప్రైజ్ గా చెప్పాలి అంటే, స్కూల్స్ కి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎట్లా అంటే, బ్యాగ్ కి 2 సైడ్లు హ్యాండ్స్ కి రెండింటికి బ్యాగ్ వేసుకొని ఇంత క్వాంటిటీ ఆఫ్ బుక్స్ పట్టుకొని, ఈవెన్ సిఏలో కూడా అది చేసిన. సో అట్లా వెళ్ళేది. సో మనం ఫోకస్ చేసింది క్వాంటిటీ మీద. క్వాంటిటీ అంటే ఇప్పుడు వాడు ఎందుకు మ్యాథ్స్ చదవాలో తెలీదు, ఎందుకు బయాలజీ చదవాలో తెలియదు, ఎందుకు ఎకనామిక్స్ చదవాలో తెలియదు, చిన్నప్పుడు హిస్టరీ ఎందుకు చదవాలో తెలియదు. క్వాంటిటీ అయితే చాలా ఉండేది, బట్ క్వాలిటీ అయితే లేకపోయేది. సో ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, స్కిల్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే నేను వస్తా దానికన్నా ముందు ఎందుకు చదువుతున్నామో తెలియదు అంటున్నారు కదా, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుందేమోనని ఐఎమ్ జస్ట్ వరీ యాజ్ ఎ టీచర్గా. మనము తిండి తినడం మొదలు పెట్టినప్పుడు ఎందుకు తింటున్నామో తెలియదు మనకి, కానీ తింటాం. ఎందుకు తింటామంటే పక్కన వాళ్ళు చెప్పారో తినాలి, లేకపోతే ఆకలి అయ్యో ఏదో తిన్నాము. ఇట్స్ అన్ ఇన్స్టింక్ట్, న్యాచురల్ ఇన్స్టింక్ట్ అది. సో ఫ్యాన్ యూజ్ చేస్తాం, అది ఎట్లా పని చేస్తుందో తెలియదు, బట్ స్టిల్ వి యూస్. హ్యావింగ్ సెడ్ దిస్, మళ్ళీ ఐఎమ్ వరీడ్, నేను ఇది ఒక్కటే చెప్తే మళ్ళీ అది రాంగ్ వేలో పోతుంది అని. అంటే ఏదైనా వాడుతున్నప్పుడు అరే ఇది కొద్దిగా తెలిస్తే నీకు ఇది ఎందుకు వాడుతున్నామో తెలిస్తే బాగుంటుంది కదా అని.
అంటే నిదానమే ప్రధానం ఉంటుంది, ఆలస్యం అమృతం విషం ఉంటుంది. ఈ రెండింటి పక్క పక్కన మాట్లాడుకోకపోతే ఉంటుంది. కాంటెక్స్ట్ బేస్డ్ ఉంటాయి ఇవి. సో కాబట్టి దేనికి అంటే స్కిల్ అయితే ఎలాగో ఏదో ఒక స్కిల్, రైట్, అంటే బేసిక్ స్కిల్స్ అయితే అందరికీ ఉండాలి. ఇప్పుడు హౌస్ వైరింగ్ ఉన్నది అనుకోండి, అంటే వెన్ యూ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్, ఆ మొత్తం వైరింగ్ చేసే కెపాసిటీ ఉండకపోయినా ఏం కాదు, కానీ అట్లీస్ట్ ఒక చిన్న ప్రాబ్లం, ఫ్యూజ్ ఎగిరిపోయింది, మినిమం ఫ్యూజ్ వేసుకునేటువంటి, బల్బ్ పోయింది, బల్బ్ పెట్టుకునేటువంటిది, లేకపోతే ఏదైనా ఉంటే చిన్నగా అది ఎందుకు అట్లా అయింది అనేది, ఏదో చిన్న సింపుల్ మెషిన్స్ యూఆర్ యూజింగ్, ఏదో మెషిన్స్ అంటే దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చిన్నది ఏదో పోయి ఉంటుంది ఎలిమెంట్. సో అట్లీస్ట్ యూ షుడ్ నో దోస్ బేసిక్ థింగ్స్ అని. సో అది లేకపోతే సపోజ్ ప్లంబర్ రాలేదు అండ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం అండ్ ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సో అదే టాలెంట్ మన దగ్గర ఉంటే వీ కెన్ ఈజీలీ, రైట్, అంటే అది మనం చేసుకోవచ్చు. ఒకటి. రెండు, అదే చెప్తున్నాం కదా, 15 to 18% జాబ్స్ ఉన్నాయి, బట్ సర్వీస్ సెక్టార్ లో చాలా స్కోప్ ఉంది, రైట్. అంటే నీకు స్కిల్ ఉంటే అంటే నువ్వు అంటే ఆ స్కిల్ బేస్డ్ సర్వీస్ ని ఇచ్చేసి ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి బేసిక్ గా అయితే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అందుకే 10th క్లాస్ వరకు అందరూ కొద్దిగా అన్ని సబ్జెక్ట్స్ సరే బాగా డెప్త్ గా కాకపోయినా అట్లీస్ట్ కొద్దిగా అవగాహన ఉండాలి, రైట్. ఎందుకంటే హెల్త్ కూడా ఉంటుంది, తర్వాత సొసైటీ గురించి తెలియాలి, ఇవన్నీ తెలియాలి, కాబట్టి మినిమం ఐడియా ఉండాలి. ఆ తర్వాత అంటే ఏదో ఒక స్కిల్ ని ప్యారలల్ గా ఒక హాబీ లాగా ఆ స్కిల్ ఉంటే, సో ఆ కాంపిటీషన్, అదే పచ్చడి మెతుకులు పక్కన ఉంటే అది దొరికినా దొరకకపోయినా, ఆ విందు భోజనం దొరికినా దొరకకపోయినా ఎట్లయితే సేఫ్, సో స్కిల్స్ ఉంటే ఈజ్ లైక్ నో ఇట్స్ ఏ సేఫ్ ఇది. సో ఐ థింక్ బోత్ ఆర్ రిక్వైర్డ్. సో స్కిల్స్ ఉండాలి డెఫినెట్ గా. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 10th సర్టిఫికేట్ కూడా ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడున్న మనకున్న సిస్టమ్కి లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు, ఇక్కడ గ్రాడ్యుయేషన్ లేకపోతే అక్కడ అలౌ చేయరు. అట్లీస్ట్ దానికోసం సర్టిఫికేట్ ఉండాలి. స్కిల్ ఉంటే ఏమవుతుందంటే వాడు ఎలా బతకాలి అనేది వాడికి అర్థమైపోతుంది. రేపు పొద్దున జాబ్ వచ్చినా రాకపోయినా ఏమున్నా వాడు బతకగలుగుతాడు. సార్ చెప్పినట్టు 15% జాబ్స్ ఉన్నాయి చదువుకున్న వాళ్ళు, 85% లేవు. స్కిల్ ఉంటే వాడు బతికేస్తాడు. బట్ ఫర్దర్గా ఏమన్నా వాడు ఇంకెక్కడైనా చదువుకోవాలన్నా, లేకపోతే వాడికి స్పెసిఫిక్గా గవర్నమెంట్ జాబ్లే కావాలి ఇలాంటి అన్నప్పుడు సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. ఓన్లీ ఫర్ దట్ పర్పస్ సర్టిఫికేట్ నీడెడ్. బట్ స్కిల్ ఈజ్ అ మేజర్ రోల్ ప్లే చేస్తుంది నీకు. నువ్వు ఎవరిపైన డిపెండెన్స్ లేకుండా నీ అంతటి నువ్వు కాన్ఫిడెంట్గా బతకడానికి సొసైటీలో స్కిల్ని నిలబెడుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 1 to 10th వీలైన ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి పిల్లలు. నేర్చుకునే ఏజ్, ఆ ఇంట్రెస్ట్, ఆ ఎనర్జీ ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళకి. బికాజ్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మనకి స్పెషలైజేషన్ అయిపోతుంది. కామర్స్ సైన్స్ తీసుకెళ్ళి పాడేస్తాం, దానిలో వాడు సిలబస్ ఉంటుంది, అది చదవలేక అయిపోతాడు వాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత. అంత టైం ఉండదు వాళ్ళకి. స్కూలింగ్లో ఓకే ఫైన్, పర్వాలేదు. హావింగ్ సెడ్ దిస్, నేను రెండు ఉండాలి అన్నాను. అదే ఎడ్యుకేషన్ అంటే సర్టిఫికేషన్ అనుకున్నాము, సర్టిఫికేషన్ అండ్ స్కిల్స్ రెండు ఇష్టం అని. బట్ స్టిల్ నేను ఐఎమ్ నాట్ అలవింగ్ బోత్ మై చిల్డ్రన్, మీకు తెలుసు, till 18 years ఐఎమ్ నాట్ అలవింగ్ them to take any certification. So the reason is నేను ఐఎమ్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్ on them. I do not know how అది బయటకి ఎట్లా వస్తుంది అనేది. బట్ I wanted to see what happens if children doesn't have certification but have the ability to learn anything that they want to అనేది ఉండి, ఇది లేకపోతే ఏమవుతుంది అనేది. సార్ చూసే వ్యూవర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఉంటుంది? పిల్లల్లో బేసికల్ గా చాలా పొటెన్షియల్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగేటువంటి వాతావరణాన్ని బట్టే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఎలాంటి వాతావరణం ఉండాలి అనేటువంటిది అవగాహన ఉండాలి. ఆ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయడానికి కూడా అంటే ఆ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ని మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. వేరే వాళ్ళతో ఎక్కువ కంపేర్ చేయొద్దు, రైట్. వాళ్ళ లెవెల్లో, వాళ్ళ పేస్లో, వాళ్ళ స్టైల్లో నేర్చుకోవడానికి ఈరోజు చాలా రిసోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు కొద్దిగా దాని మీద దృష్టి పెడితే అర్థమైపోతుంటుంది. కాబట్టి పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా వాళ్ళ పొటెన్షియల్కి తగ్గట్టుగా వాళ్ళకి హెల్ప్ చేయండి. కొంతమంది చాలా స్పీడ్గా నేర్చుకుంటూ ఉంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారు, కానీ చాలా స్టడీగా నేర్చుకుంటారు. వెనుకబడినంత మాత్రాన మీ పిల్లలు ఏదో పనికిరాదు, లేకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అని కంగారు పడబాకండి అనవసరంగా. అట్లా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళకి ఏదైనా విషయం అర్థం కాకపోతే ఏదో టీచర్ చెప్పాలి అనేది కాకోకుండా
విషయం అర్థం కానప్పుడు మనం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ వాడికి అంటే దాని ప్రీ రిక్విజిట్స్ ఏంటి, ఆ ప్రీ రిక్విజిట్స్ వాడికి తెలిసాయా, వచ్చా రావా అని టెస్ట్ చేయండి. చేస్తే అర్థమవుతుంది. సో ఆ ప్రీ రిక్విజిట్స్ని మనం ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి మనకి నేర్చుకోవడానికి అనేది చూస్తే బాగుంటుంది. ఇది తెలియక చాలా మంది తప్పు చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. సో పిల్లలు దాని కారణంగా చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అంటే ఒక్క ముక్కలో ఇప్పుడు నేను మాట్లాడిందంతా మళ్ళీ చెప్పాలి అని అంటే, వాళ్ళ అటైనబుల్ టాస్క్స్ని ఇవ్వండి, రైట్. సో అప్పుడు అది ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు అటైన్ అయితే అది తర్వాత ఇంకో అటైనబుల్ టాస్క్ని ఇవ్వవలసి ఉంటుంది. సో మనం చాలా సార్లు ఏమవుతుందంటే అటైనబుల్ అంటే అన్అటైనబుల్ టాస్క్ వాళ్ళ ముందు పెడుతుంటాం. అంటే వాడికి 35 40 వస్తుంటుంది. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ వాడికి ఏం అర్థం కాదు. సడన్ గా తీసుకెళ్ళి నువ్వు 60 రావాలి అని అంటారు, లేదా 50 రావాలి అని అంటారు. వాడు చాలా కష్టపడతాడు, కానీ ఆ నెక్స్ట్ టాపిక్ అస్సలే రాదు వాడికి. వాడు చాలా కష్టపడ్డా కూడా వాడు దానికి రాలేడు. వాడికి దాంట్లో 30 రావడమే కష్టం ఉంటుంది. ఇంకొక రకంగా దీన్నే చెప్పాలి అంటే బాగా అర్థం కావడానికి, ఒక కుంకిడి విత్తనాన్ని పెట్టండి, పెసర గింజని వేయండి, బీన్ సీడ్ ని వేయండి, రెండిటికి నీళ్లు పోయండి. ఇది ఎమ్మటే ఇమీడియట్ గా మొలకొస్తుంది. కానీ ఇది మొలకొచ్చి ఇమీడియట్ గా మొలకొచ్చి పెరుగుతుంది. దీనికి కొన్ని రోజులు డ్రాట్ వస్తే దీని పని అవుట్. కుంకిడి చెట్టు 2 నెలలు 3 నెలలు కూడా ఒక్కోసారి మొలక రాదు. అయినా సరే దానికి కంటిన్యూస్ గా దానికి ఇవ్వవలసిన వాటర్ అది ఇస్తే, నర్చర్ అయితే ఒక్కసారి అది మొలక వస్తే, ఒక్కసారి కొద్దిగా అది ఎదిగితే ఆ తర్వాత ఏ డ్రాట్నైనా తట్టుకుంటది. కాబట్టి మీ పిల్లలు ఈ చిక్కుడు గింజలాగా మొలక రాలేదని మనం టెన్షన్ పడిపోయి మాది రావట్లేదు అని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఈ కుంకిడి గింజ ఏదైతే అద్భుతమైన గింజ ఉందో అది కూడా మొలకెత్తదు. సో అట్లా చాలా మంది నష్టపోతున్నారు. మీ పిల్లలని మీరు విశ్వసించలేక అది కూడా మొలకెత్తుతుందన్న విశ్వాసం లేని కారణంగా, తెలియని కారణంగా, కొన్ని స్లోగా ఎదుగుతారు అని తెలియని కారణంగా పిల్లల మీద ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రెషర్ని రాకుండా తగ్గించడానికి మన వంతుగా ఏం చేయాలి, పిల్లల్ని అనడం కాదు, మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తే బాగుంటుంది. మెయిన్ అది సార్ చెప్పిన దాంట్లో కంపారిజన్ అమ్మ ఫస్ట్. సో వేరే వాళ్ళతో కంపేర్ చేయడం, బ్రదర్ని కంపేర్ చేసుకోవడం, కజిన్స్తో కంపేర్ చేయడం, ఫ్రెండ్స్తో కంపేర్ చేయడం, స్కూల్లో కంపేర్ చేయడం వల్ల పిల్లోడికి ఏమవుతుందంటే వాడి మీద వాడికి ఒక నమ్మకం కోల్పోతున్నాడు. వాడు అంటే నా వల్ల అవుతుందా, నేనే వీక్ ఏమో, నా వల్ల కాదేమో అన్న ఫీలింగ్ వెళ్ళిపోతున్నాడు. వన్స్ ఆ ఫీలింగ్ అక్కడికి వచ్చిన తర్వాత వాడు ఏం చేయడు, ఎవరైనా సరే. అది పోకూడదంటే వేరేతో కంపేర్ చేయకూడదు. ప్లస్ వాడిపైన వాడికి నమ్మకం వచ్చేలాగా మనం వాడిని మోటివేట్ చేయాలి చిన్నప్పటి నుంచే. పేరెంట్స్ కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, లేకుంటే కాలేజ్లో ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పిల్లలకి మోటివేషన్ కావాలి. నీ వల్ల అవుతుంది చెయ్యి అని చెప్పి చిన్న చిన్న టార్గెట్స్ ఇచ్చి మీరు చెప్పినట్టు ఇవ్వాలి. ఒకసారి నువ్వు పెద్ద టార్గెట్స్ ఇస్తే అది వాడు అచీవ్ అవ్వకపోతే అక్కడితో ఆపేస్తాడు, ఇంక వాడు దాని అవ్వదని. చిన్న టార్గెట్ ఇచ్చాను 35 వస్తున్నాయి నీకు, 40 తెచ్చుకో, 5 అచీవ్ అయ్యాడు, ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఒక 40 వచ్చు, నెక్స్ట్ 45 పెట్టండి, అది అచీవ్ అవుతాడు. 35 బట్టి 70 80 అన్నాం అనుకో, వాడు 50 వచ్చేయచ్చు మేబీ, వాడు 70 టార్గెట్ ఇచ్చినప్పుడు. బట్ టార్గెట్ 70 కాబట్టి అచీవ్ అవ్వాలని చెప్పి డిస్పాండ్ అవుతారు. వాడు ట్రై చేయడం ఆపేస్తాడు. కంపేర్ చేయకండి ఫస్ట్. సెకండ్, వాళ్ళని మైండ్ వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉండేలాగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి. చిన్నప్పటి నుంచి రావాలి. సడన్ గా మనం ఒక రోజులో 1 month లో 1 year మోటివేషన్ లో యూట్యూబ్ మోటివేషన్ చూస్తే ఏమీ రాదు. అంటే ఒక లెక్చర్ తో జరిగిన ఎన్వైరన్మెంట్ బట్టి వస్తుంది. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది ఉంటే చాలు, వాడు ఏమైనా చేయగలుగుతారు. ఇంకొకటి, చదువుకుంటేనే మంచోళ్ళు పిల్లలు, చదువుకోకపోతే పిల్లలు మంచోళ్ళు కాదు. ఈ తీసేయండి ఫస్ట్. సొసైటీలో ఎలా అయిపోయిందంటే చదువుకునే వాళ్ళందరూ మంచోళ్ళు, చదువుకునే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అన్నాక చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మనం మేము పెరిగిన ఎన్వైరన్మెంట్లో ఎలా ఉంటుందంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అరే ఏం చదువుకుంటున్నావు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 40 అన్నా అని మనకు చీప్గా చూస్తారు. ఇంకొకడిని నీకు ఎన్ని వచ్చినాయి, 90 వచ్చినాయి, వాటి రెస్పెక్ట్ వేరే ఉంటుంది. దీనివల్ల ఏమైపోతుంది అంటే చదువుకునే వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, పిల్లలు చదువుకోని పిల్లలందరూ మంచి పిల్లలు కాదు నాకు ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది అనుకో. అది కాదు కదా, మంచి చేయడం అంటే ఓన్లీ చదివే కాదు కదా, వాడి బిహేవియర్ ఏంటి, వాడి స్కిల్ ఏంటి. ఒకటి చదువులో స్కిల్ ఉండొచ్చు, ఒకటి స్పోర్ట్స్లో స్కిల్ ఉండొచ్చు, ఒకటి పెయింటింగ్లో స్కిల్ ఉండొచ్చు, ఒకటి బిజినెస్ స్కిల్స్ ఉండొచ్చు. చెప్పలేం ఎవరు దేనిలో సెటిల్ అవుతారు. అందరూ జాబ్లోనే సెటిల్ అవ్వాలని లేదు కదా. దాని ప్రకారం ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ చదువు అన్నది ఫస్ట్ క్రైటీరియా అవ్వకూడదు. జడ్జ్ చేయడానికి, ఒక పర్సన్ జడ్జ్ చేయడానికి చదివే క్రైటీరియా అవ్వకూడదు. వాడి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ బిల్డ్ అయ్యేలాగా వాడు చిన్నప్పటి నుంచి మనం ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చదువు క్యారెక్టర్ అంటే ఫస్ట్ ప్లేస్ లో ఏముండాలి, మన క్యారెక్టర్ ఉండాలి.
అది లేకుండా, క్యారెక్టర్ లేకుండా, మోరల్స్ లేకుండా, ఎథిక్స్ లేకుండా ఎంత చదువుకున్నా రేపు పొద్దున్న ఏం చేస్తాం? వేస్ట్. సో ఫస్ట్ అది చూసుకోండి. పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ చేయడం, కంపేర్ చేయడం మానేయడం. చదువు కన్నా ఫస్ట్ ప్లేస్లో మోరల్స్, ఎథిక్స్ వాడికి నేర్పించడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చేయాలి. పెద్ద అయిన తర్వాత చేయలేం. సో థ్యాంక్స్ అలాట్ సార్ పిలవగానే వచ్చినందుకు. సో చదివే కాదు, స్కిల్ కూడా ఇంపార్టెంటే. సో అందరు పేరెంట్స్, చిల్డ్రన్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి ఈ పాడ్కాస్ట్ మొత్తాన్ని. థ్యాంక్ యూ.